గులాబీ జెండకు గుండె బలమే నా అన్న కేటీఆర్. ఆ గులాబీ జెండకు బలమే నా అన్న కేటీఆర్. కల్వకుంట్ల వారసుడు కత్తి లాంటి నాయకుడు, కల్వకుంట్ల వారసుడు కత్తి లాంటి నాయకుడు. కారు గుర్తు జెండా బట్టి మన కోసం వచ్చినాడు, కారు గుర్తు జెండా బట్టి మన కోసం వచ్చినాడు. జై తెలంగాణ. రామన్న బాటలో మరొకసారి వినోదాన్ని గెలిపించుకోవాలని కోరుకుంటూ వీర్నపల్లి తరఫున మనం అందరం కూడా భారీ మెజార్టీతో గెలిపిస్తామని తోట ఆగన్న గారికి సభాముఖంగా తెలియజేస్తూ ముగిస్తున్నా. జై తెలంగాణ. థ్యాంక్ యూ తమ్ముడు, ధన్యవాదాలు. నిజంగా ఒక విజ్ఞుణ్ణి వదిలేసి ఇలా ఒక మేధావిని వదిలేసి ఇలా ఒక వారాల దేవుని తెచ్చుకున్నాం. ఏం వారము, ఆదివారం, సోమవారం, ఇది ఏ నెల, అచ్చే నెల జాతకాలు చెప్పటోని మనం ఒక ఎంపీగా ఎన్నుకున్నందుకు నిజంగా మనం మరొకసారి ఆలోచించాలి. మంచిగా మాట్లాడినందుకు దేవరాజు గారికి సభ పరంగా ధన్యవాదాలు తెలియజేస్తూ కార్యక్రమాన్ని సారు దగ్గరకు వచ్చిండు. మరొక 5 నిమిషాలలో వేదిక పైన సారు ఉంటాడు కాబట్టి సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు సాగర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. ఈరోజు రేపు జరగబోయే 12 తారీఖు నాడు కరీంనగర్ బహిరంగ సభ కార్యక్రమాన్ని వీర్నపల్లి మండల్ టిఆర్ఎస్ సమీక్ష సమావేశానికి ముఖ్య అతిథిగా వస్తున్నటువంటి మన డైనామిక్ లీడర్, మన స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి కేటీఆర్ గారికి, మన జిల్లా అధ్యక్షుడు తోట ఆగన్న గారికి, టెస్కాప్ చైర్మన్ కొండూరు రవీందర్రావు గారికి, కరీంనగర్ ఉమ్మడి జిల్లా పరిషత్ చైర్మన్ తూలా ఉమ్మక్క గారికి, అట్లాగే స్థానిక మండల్ ప్రెసిడెంట్ మండల్ పరిస్థితి బూలా సంతోష్ గారికి, జడ్పీటీసీ కళా సురేష్ నాయక్ గారికి, పార్టీ ప్రెసిడెంట్ గుజుల రాజిరెడ్డి గారికి, వేదిక మీద ఉన్నటువంటి అందరికీ వీర్నపల్లి మండల్ గులాబీ దండు తరపున మరొక్కసారి కృతజ్ఞతలు తెలుపుతూ, మన అందరికీ తెలిసిన విషయమే, ఇదివరకు మాట్లాడినటువంటి సోదరులు మాట్లాడారు. ఆ రకంగా మన గులాబీ దండును రేపు జరగబోయేటువంటి పార్లమెంటు ఎన్నికల్లో ఏ విధంగా మనం మన కార్యకర్తలను తీసుకుపోవడానికి, ప్రజలను చైతన్యం చేయడానికి అనేక ఉద్యమాలు చేసినటువంటి చరిత్ర ఈ మండలానికి ఉన్నది, అందరికీ తెలిసినటువంటి విషయమే. ఎందుకంటే సిరిసిల్ల పేరుగాంచినటువంటి ఉద్యమాల గడ్డ, ఆ సిరిసిల్లలో భాగంగా ఉన్నటువంటి వీర్నపల్లి మండలాన్ని మనం ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ మండలాన్ని మనం ఈ యొక్క మారుమూల ప్రాంతాన్ని, ఎక్కడో దూర ప్రాంతం ఉన్నటువంటి వీర్నపల్లిని ఇవాళ దేశవ్యాప్తంగా ఇవాళ మన పరిగణలోకి తీసుకొని, ఇది ఎవరికి తెలియనటువంటి మండలాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇవాళ మండలం దేశవ్యాప్తంగా ఒక అవార్డు తీసుకున్నటువంటి మండలంగా గుర్తింపు తెచ్చుకున్నటువంటి ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేసుకున్నాం. అలాగే గత 60-70 సంవత్సరాల ప్రాంతంగా కాంగ్రెస్ పరిపాలన కొనసాగుతున్నటువంటి క్రమంలో ఏనాడు కూడా ఒక గ్రామానికి ₹1,00,000 తీసుకొచ్చినటువంటి సంఘటన లేదు. ఎందుకంటే అనుభవపూర్తిగా చెప్తున్నాం, మేము కాంగ్రెస్లో ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఉన్న కాలంలో మేము మా మాజీ సర్పంచ్ భాస్కరం, మేము ఊరు గ్రామ కార్యకర్తలం కొంతమంది కాంగ్రెస్ దగ్గరికి పోతే ఎమ్మడబడి తిరిగి 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 కాళ్ళు అరిగిపోయినటువంటి సంఘటన మన కళ్ళకు కనబడది. కానీ ₹1 కూడా గ్రామానికి డెవలప్మెంట్ పెట్టినటువంటి సంఘటన ఎక్కడ లేదు. అదే మన టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మారుమూల ప్రాంతాలలో అనుకున్నాం, ఎల్లారెడ్డిపేట నుండి వీర్నపల్లికి రావాలంటే 1 గంటన్నర 2 గంటల టైం పట్టేటువంటి పరిస్థితి అప్పుడు కొనసాగింది. అదే మన టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇవాళ డబుల్ రోడ్లు వేసుకున్నాం, ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు ఏర్పాటు చేసుకున్నాం, ప్రతి గ్రామంలో గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసుకున్నాం, ప్రతి గ్రామంలో కుల సంఘాలు ఏర్పాటు చేసుకున్నాం, ప్రతి మండలాల్లో రైతు వేదికలు ఏర్పాటు చేసుకున్నాం. గర్జనపల్లి, వీర్నపల్లి
దురదృష్టం ఏమిందంటే ఇవాళ ఆనాడు మనం చేసినటువంటి కార్యక్రమాలు ప్రజా సంక్షేమ పథకాలను మనము సకాలంలోనే ఇనాగ్రేషన్ చేసుకోకపోవడం, మళ్ళీ మనం అధికారంలోకి వస్తాం కదా మళ్ళీ చేసుకోవచ్చు అనే యొక్క ఆలోచనతోని వాటిని వదిలిపెట్టుకొని ఇవాళ మనం చేసినటువంటి ఘనత మనకు దక్కుతున్నది. అయితే ఇవాళ స్టేట్లో అధికారంలో లేకపోవచ్చు, కానీ సిరిసిల్ల ప్రాంతంలో మనకి ఎమ్మెల్యే ఉన్నాడు. మన అభివృద్ధిని ఏ రోజు కూడా వెనకడుగు వేయకుండా మన ఎమ్మెల్యే ఇక్కడ ఉన్నాడు కాబట్టి, ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు అన్ని తెలుసు కాబట్టి మనము ఎప్పుడైనా కొంతమంది మనం ఈ ఎన్నికలలో ఓడిపోయినాం కదా మళ్ళీ మన సమస్యలను ఓడి పరిష్కారం చేస్తారు, మన దిక్కు ఎవరు అనేది కొంతమంది ఆందోళనగా కొంత వెనుక ముందు ఉన్నటువంటి కార్యకర్తలకు ఉన్నారు. అలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదు. మనకి ఇక్కడ అన్ని తెలిసినటువంటి డైనామిక్ లీడర్ ఎమ్మెల్యే ఉన్నాడు. మన సమస్యలను పరిష్కారం చేసుకొని మనం ముందుకు సాగవలసిన అవసరం ఉన్నది. ఈ కాలంలోనే కొంతమంది పాలకవర్గ పార్టీలు అధికారంలోకి వచ్చినటువంటి ఇవాళ నిన్న మొన్న వచ్చినటువంటి అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కొంతమందిని అక్కడిక్కడ బెదిరింపులకు గురి చేస్తున్నారు, కేసులు పెట్టిస్తున్నారు. అట్రాసిటీ కేసు కూడా నమోదు చేస్తున్నటువంటి ఘటన, కొంతమందిని భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి సంఘటన మనకు ఇక్కడ వీర్నపల్లిలో లేకపోవచ్చు, కానీ ముస్తాబాద్ కానీ సిరిసిల్ల కానీ కొన్ని ప్రాంతాలలో భయభ్రాంతులకు మన కార్యకర్తలను గురి చేస్తున్నటువంటి సంఘటన మన పెద్దలు గమనించి కార్యకర్తలకు అండగా నిలుస్తూ కార్యకర్తలకు ధైర్యం చెప్పేటువంటి పరిస్థితి మన ముందున్నది. కాబట్టి పెద్దలు ఇక్కడ జిల్లా పార్టీ అధ్యక్షులు ఉన్నారు కాబట్టి దాన్ని గమనిస్తూ కార్యకర్తలకు ధైర్యంగా చెప్పవలసిన అవసరం, ధైర్యం నింపవలసిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు అన్ని రకాలుగా అనుభవం ఉన్న వాళ్ళు దక్కా ముక్కలు తిని ఇవాళ ఈ స్థాయికి వచ్చి గులాబీ జెండా వేసుకొని ఇక్కడ కూకున్నారంటే ధైర్యంగా జరగబోయే ఎన్నికలలో బలంగా మనం నిలబడి కలబడి కొట్లాడి మన పార్లమెంటు నియోజకవర్గాన్ని మనం నిలుపుకోవాల్సిన అవసరం, మెజార్టీగా గెలిపించుకోవాల్సిన మన బాధ్యత ఉన్నది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ గమనించవలసిన అవసరం ఉందంటే కార్యకర్తలకు కొద్దిగా నిరుత్సాహం కనబడుతున్నది. ఎందుకంటే చాలా కాలం నుండి మనం పనిచేస్తున్నాం, 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నాం. అధికారంలో ఉన్నప్పుడు కొన్ని పనులు మనం చేసుకోలేం కాబట్టి మరి అధికారం లేదు, ఇప్పుడు మనం ఎట్లా చేసుకోగలుగుతాం, ఏం చేయగలుగుతాం అనేది కొంత భయాందోళన నాతో పాటు కూడా కొంతమంది మన కార్యకర్తలకు కూడా ఉన్నది. 10 సంవత్సరాలు పనిచేసి పోయినటువంటి కాలంలో సర్పంచులు పనిచేసి చాలా మంది కష్టపడి గ్రామాలలో డెవలప్ చేసి ఒక 4 లక్షలు శాంక్షన్ అయితే 4 లక్షలకు బదులు 10 లక్షలు ఖర్చు పెట్టి ఒక ఉత్సాహంతోనే యువతరం ముందుకొచ్చి ఖర్చు పెట్టి కొద్ది కష్టాల పాలై నష్టాల పాలై బాకీల పాలై ఉన్నటువంటి ఘటన మన అందరికీ తెలిసినటువంటిదే. దాన్ని ఎట్లా పూడ్చుకోవాలి, ఆ కార్యక్రమాలను ఎట్లా మనం ముందుకు తీసుకుపోవాలి, ఆ అప్పులను ఆ పెండింగ్ బిల్లులను ఎట్లా తీసుకురావాలనేది పెద్దలు ఆలోచించి ఆ సమస్యను పరిష్కారం చేస్తారని ఆశిస్తూ మనం తీసుకున్నటువంటి ముందున్నటువంటి మన కర్తవ్యం ఏదైతుందో దాన్ని మనం నిర్భయంగా భయపడకుండా ఏ రోజైతే మనం ఇవాళ ఒక జెండాను పట్టుకొని పోరాటం చేస్తున్నామో ఆ పోరాటానికి బదులుగా అపోజిట్ వాళ్లకు ఒక నిబద్ధతగా మనం పనిచేసి ఎవరికి బుగులు పడకుండా మనం పనిచేయవలసినటువంటి బాధ్యత మనకున్నటువంటి ముందు మన భుజస్కంధాలపై మోసుకొని మన అభ్యర్థిని మనం గెలిపించుకున్నటువంటి బాధ్యత మన అందరిపైన ఉన్నది. చాలా కాలం నుండి మనం చూస్తున్నాం, అన్ని కష్టాలకు నష్టాలకు ఎదిరించి ఈ స్థాయికి వచ్చినామంటే ఇవాళ ఇక్కడ నిలబడినామంటే ఆ టీఆర్ఎస్ గులాబీ జెండా మనకు ఉన్నటువంటి నాయకుడు కేసీఆర్ గారు, కేటీ రామారావు గారు మనకు బలంగా ఉన్నాడు అనేది మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే చాలా మంది ఈ మధ్య కాలంలో మా పార్టీలకు వస్తున్నారు, మా పార్టీలో ఉండరు, టీఆర్ఎస్ పార్టీ మొత్తం ఖాళీ అవుతున్నది, దుకాణం మూసుకోవాలని కొంతమంది చెప్తున్నారు. దాన్ని అలా ప్రమాదప్ప ఇక్కడి మండలం నుండి వీర్నపల్లి నుండి ఒక్క కార్యకర్త కూడా కాంగ్రెస్ పార్టీలో చేరాలని నాకు ఆ నమ్మకం ఉంది. నేను హామీ ఇస్తున్నా కాబట్టి చాలా మంది ప్రయత్నం చేశారు. మీ వాళ్ళు కొంతమంది చేరుతున్నారు, మీరెప్పుడు చేరుతారని చాలా మంది ఒక్కొక్కలను రకరకాలుగా భయాందోళనకు చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతున్నది. దానికి ఎవరు లొంగి వాళ్ళ ఆశలకు లొంగి వాళ్ళ పార్టీ పెట్టినటువంటి దానికి ఎవరు పోయి ఇక్కడ
పోయేటువంటి కార్యకర్తలు ఎవరు లేరు అనేది కూడా నేను అనుకుంటున్నా. పోరు అనేది కూడా నేను బలంగా నమ్ముతున్నాను. దాన్ని ఖచ్చితంగా మనం ఈ ఐక్యతతోనే నిలబడి మనం ముందుండి మన అభ్యర్థిని గెలిపించుకోవాల్సిన బాధ్యత ఉన్నది. రెండోది, సమన్వయం అనేది కొంత లోపిస్తున్నది. జిల్లా నాయకుల నుండి, మన ఎమ్మెల్యే గారి నుండి, మండల నాయకుల నుండి ఆ సమన్వయం అనేది తప్పకుండా దాన్ని పాటిస్తూ ఆ కార్యకర్తలను కాపాడుకున్నటువంటి బాధ్యత మీ అందరిపైన ఉంది కాబట్టి, మనందరిపైన ఉంది కాబట్టి, దాన్ని ఏ ఆపద వచ్చినా కార్యకర్తకు గ్రామ లెవెల్లో ఎవరికి ఏ ఆపద వచ్చినా ఖచ్చితంగా మనం వాళ్ళ ఇంటుండి వాళ్ళకి ఆపదని తీర్చేటువంటి ప్రయత్నం మన దగ్గర ఉండాలి. కాబట్టి మనం వెనుక రేపు పోతే వాయ, ఎల్లుండి పోతే వాయ అని ఒక అశ్రద్ధనే వల్ల కార్యకర్తల లోపల ఒక మెదులుతున్నది. కాబట్టి ఆ ఆపదను అనేది, ఆ అపోహలు అనేటివి తొలగించుకొని ఉన్నటువంటి సమస్యలను మనం పరిష్కారం చేసుకోవాల్సిన అవసరం పెద్దలపైన ఉందనేది నేను మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ మరొకసారి అభినందనలు తెలుపుతూ సెలవు తీసుకున్నాను. జై తెలంగాణ. థ్యాంక్ యూ సాగర్ గారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి మహిళా అధ్యక్షురాలు కళగారిని మాట్లాడాల్సిన కోరుచున్నాం. ఒక్క నిమిషంలో ముగించాలి. మన తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రివర్యులు, ప్రస్తుతం రాజన్న సిరిసిల్ల జిల్లా శాసనసభ్యులు కె తారక రామారావు గారు మన వీర్నపల్లి మండలానికి విచ్చేస్తున్న శుభ సందర్భంగా కేటీ రామారావు సార్కి స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ, అదేవిధంగా వీర్నపల్లి మండల కేంద్రంలో కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు, అదేవిధంగా నా రాజకీయ గురువు అయినటువంటి వారు ఆగన్న గారికి, అదేవిధంగా జడ్పీ మాజీ చైర్పర్సన్ తుల ఉమాత గారికి, మండల ఎంపీపీ భూలా సంతోష్ నాయక్ గారికి, జడ్పీటీసీ కళావతి సురేష్ నాయక్ గారికి, మరియు మండల జడ్పీ కోఆప్షన్ చాందన్న గారికి, మండల అధ్యక్షులు గుజ్జల రాజరెడ్డి అన్న గారికి, మరియు ఈ వేదికపై ఉన్న పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరియు నా ముంగట కూర్చొని ఉన్న ముఖ్యంగా మా మహిళా మణులందరికీ కూడా బిలేటెడ్ అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు మన రాజన్న సిరిసిల్ల జిల్లా అభివృద్ధి ప్రదాత మన కేటీ రామారావు సార్ గారిని ఎక్కడ మీ జిల్లా ఏది అంటే రాజన్న సిరిసిల్ల జిల్లా అంటే ఆ కేటీఆర్ సార్ ఉన్న జిల్లా మీదే కదా, మీ ఎమ్మెల్యే కేటీఆర్ కదా అని గుర్తు చేసే ప్రతి ఒక్కరు గుర్తు చేస్తారు. అలాంటి ప్రదాత మన వీర్నపల్లికి విచ్చేస్తున్న శుభ సందర్భంగా మరొకసారి మా మండలం తరపున, మా మహిళా మండలం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈరోజు మన బీఆర్ఎస్ పార్టీ తరపున మాజీ ఎంపీ వినోద్ కుమార్ సార్ గారికి మరియు ప్రస్తుత కాలంలో కాబోయే ఎంపీ వినోద్ కుమార్ సార్ గారికి కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ, నిజంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఇంతకుముందు వీర్నపల్లి గ్రామాన్ని అభివృద్ధి చేసి ముందుకు తీసుకెళ్లిన ప్రదాత మన ఎంపీ వినోద్ కుమార్ సార్ గారు. ఇక్కడ ఉన్న కార్యకర్తలు అందరూ కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు, మరి ఏర్పడ్డ తర్వాత మన వీర్నపల్లి గ్రామం ఏ విధంగా ఉందే, మరి మా ఎంపీ వినోద్ కుమార్ సార్ వీర్నపల్లి గ్రామాన్ని దత్తగా తీసుకున్న తర్వాత ఈ గ్రామం ఏ విధంగా ఉందో ఒక్కసారి ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే వీర్నపల్లి గ్రామాన్ని దత్తగా తీసుకున్న తర్వాత వీర్నపల్లి గ్రామంలో ప్రతి ఇంటికి, ప్రతి వాడకు కూడా వాళ్ళకున్న సమస్యని
తెలుసుకొని తీర్చిన ఘనత ఇలా ఎంపీ వినోద్ కుమార్ సార్ది. ఎందుకంటే ఇక్కడ విర్నాపల్లి నుండి భాసింగ్ తండాకు వెళ్ళడానికి నిజంగా ద్విచక్ర వాహనాలు కానీ 4 వీలర్స్ కానీ పోవడానికి వీళ్ళే. ఆ రోడ్డు మీద ఉన్న తమ్ముళ్ళందరూ దయచేసి వచ్చి కూర్చోవాలి. తమ్ముడు రమేష్ అందరు వచ్చి కూర్చోండి, సార్ వస్తుండే 5 నిమిషాలలో ప్లీజ్. 4 వీలర్ కూడా పోవడానికి అవకాశం లేక పిల్ల తవ్వాలు ఉండే అలాంటి సందర్భాల్లో కూడా నడుచుకుంటా విర్నాపల్లి నుండి భాసింగ్ తండాకు వెళ్ళి నా సందర్భం వాళ్ళ సమస్యలను చూసి వాళ్ళ ప్రతి ఒక్క సమస్యలను వాళ్ళకు అడిగి తెలుసుకొని ఇలా సీసీ రోడ్ పరంగా కావచ్చు, ఇలా విర్నాపల్లిలో బ్యాంకు పరంగా కావచ్చు, ఇలా పెట్రోల్ బంకుల పరంగా కావచ్చు, ఇలాంటి అనేక సమస్యలను తీర్చిన ఘనత చేసిన ఘనత ఇలా ఎంపీ వినోద్ కుమార్ సార్ది. మనం చూసినట్లయితే ఇప్పుడు మన మాజీ బండి సంజయ్ కూడా ఇప్పుడు ఎంపీగా పనిచేసిండు. పక్కగా ఉన్న మద్దిమల్ల గ్రామాన్ని కూడా దత్తత తీసుకున్నారని తెలుసు. మరి ఒక్కసారి కూడా మద్దిమల్ల గ్రామాన్ని వచ్చి చూసినా పాపాన పోలేదు. మన విర్నాపల్లి గ్రామాన్ని ఎప్పుడైనా వచ్చి ఎవరి దగ్గరైనా ఏ సమస్య అడిగిన సందర్భాలు కూడా లేవు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే మన విర్నాపల్లి మండలంలో కార్యకర్తలు, బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు, గెలివే వాళ్ళు, ఎందుకంటే మన ఎంపీ వినోద్ కుమార్ సార్ని ఇంతకుముందు కూడా మనము ఎంతో కష్టపడి తెలంగాణ ప్రభుత్వం పెట్టిన సంక్షేమ పథకాలను కావచ్చు, చేసిన అభివృద్ధిని కావచ్చు, ప్రతి ఇంటికి తీసుకుపోయి చెప్పి మనము ఇంతకుముందు కూడా ఏ విధంగా గెలిపించుకున్నామో ఇప్పుడు కూడా అదే విధంగా కష్టపడి ప్రతి ఇంటికి వెళ్ళి మన సంక్షేమ పథకాలను చెప్పుకుంటూ మనం వినోద్ కుమార్ సార్ని గెలిపించాల్సిందిగా ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎన్నో వారంటీలని 6 గ్యారంటీలను ప్రవేశపెట్టింది. ఆ 6 గ్యారంటీలు వాళ్ళకే ఉందో లేదో అని తెలియదు. ఇప్పుడు మహిళల పరంగా చూసినట్లయితే ఉచిత బస్సు ప్రయాణం అంటే ఉచిత బస్సు ప్రయాణం చేయడం ఇవ్వడం తప్పు కాదు, కానీ బస్సు సంఖ్యను పెంచాలి. వాస్తవంగా నేను కూడా ఒకరోజు విర్నాపల్లి నుండి సిరిసిల్లకు వెళ్ళడం జరిగింది. అందులో విపరీతమైన మహిళలు కూర్చున్నామంటే ప్లేస్ లేకుండా ఎంతో మంది మహిళలు ఒకరినొకరు కొట్టుకోవడం జరుగుతుంది. మళ్ళా పురుషులతో ఒక విధంగా వాస్తవంగా చెప్పాలంటే మహిళలకు గౌరవం లేని విధంగా, మహిళల గౌరవాన్ని భంగం కలిగే విధంగా ఆ బస్సులో మా పురుషులు కానీ మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే చిన్న పిల్లలను ఎత్తుకొని ఉన్న ఒక ఆమె. మనం ఎంతో సేపటి నుంచి వేస్తున్న మాజీ మంత్రివర్యులు, గౌరవ శాసనసభ్యులు, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అన్న కేటీఆర్ అన్న గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాము. అందరికీ ధన్యవాదాలు. మళ్ళా 12వ తారీఖు కొండూరు రవీంద్రరావు గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాము. అన్న స్వాగతం సుస్వాగతం అన్న. బస్సులో ప్రయాణం ఏ విధంగా ఉందంటే మహిళలకు గౌరవాన్ని భంగం కలిగించే విధంగా ఉంది. వాస్తవంగా మహిళలకు గౌరవాన్ని భంగం కలిగించే విధంగా ఉంది. ఎందుకంటే ఒకరోజు వీర్నపల్లి నుండి సిరిసిల్లకు నేను కూడా ఫ్రీ బస్సే కదా, ఆధార్ కార్డు పట్టుకొని నేను కూడా సిరిసిల్లకు వెళ్ళడం జరిగింది. ఆ సిరిసిల్ల వెళ్లే క్రమంలో ఒకరు అసలు మహిళలు ఎంతమంది ఉన్నారంటే ఆ బస్సులో మహిళలు పురుషులు ఒకళ్ళొకరు కొట్టుకునే విధంగా, మహిళలు కానీ పురుషులు కానీ అసలు కూర్చోవడానికి నిలబడడానికి కూడా స్థలం లేని విధంగా ఉంది. ఎందుకంటే చిన్న పాపను ఎత్తుకొని ఒక ఆమె బస్సులో వచ్చింది, నిలబడ్డది. అన్న కొంచెం ప్లీజ్ నిలబడి అన్న, చిన్న పాపను ఎత్తుకొని ఆమె ఏ విధంగా నిలబడతారన్న కూర్చుందంటే, ఏందమ్మా గట్లా మాట్లాడుతున్నావు, నేనేమో డబ్బులు ఇచ్చి సీట్ కొనుక్కొని ఇక్కడ కూర్చున్నా, మీరు ఫ్రీ బస్ కదా నిలబడి రండి అని ఒక ఆయన చెప్తుండు. ఇంకా ఆయన చెప్తుండు, మీరు ఫ్రీ బస్సే కదా అమ్మ, నిలబడి రావచ్చు కదా, మేము టికెట్ కొని కూడా నిలబడి ప్రయాణం చేయవలసి వస్తుంది అని ఇంకో ఆయన అంటుండు. వాస్తవంగా చెప్పాలంటే ఈ బస్సు ప్రయాణంలో మహిళా గౌరవాన్ని
తగ్గించడమే తప్ప మహిళలకు ఉచిత ప్రయాణం అనేది ఎలాంటి సౌకర్యం లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. గౌరవనీయులు మనందరికీ కూడా సుపరిచితులు, మన ప్రాంతవాసి ఎల్లారెడ్డిపేట మండల వాస్తవ్యులు దర్వ ఎల్లన్న గారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానం. అదేవిధంగా చీటి నరసింహరావు గారిని కూడా సాదరంగా వేదికపైకి ఆహ్వానం. థ్యాంక్ యూ. అదేవిధంగా ఈ కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలలో మరియు 18 సంవత్సరాలు నిండిన మహిళలకు ప్రతి ఒక్కరికి కూడా నెలకు 2,500 రూపాయలు ఇస్తామని చెప్పారు. అది కూడా ఇప్పటి వాళ్ళు ఇచ్చిన దాఖలాలు లేవు, దాని తీసుడు సందర్భాలు కూడా లేదని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా 500కే మా ఆడబిడ్డలకు సిలిండర్లు అందిస్తామని చెప్పారు. కానీ ఇప్పుడేం చెప్తా ఉన్నారంటే ఒక సిలిండర్ బుడ్డికి 1000 రూపాయలైనా కట్టి తీసుకోవాల్సిందే, 1200 అయినా కట్టి తీసుకోవాల్సిందే. మిగతా పైసలు మీ అకౌంట్ లో జమ అవుతుంది, ఆ బుడ్డికి ఉన్న 500 మాత్రమే కట్ అవుతుందని చెప్తా ఉన్నారు. ఇది మాత్రం నిజంగా నమ్మలేకుండా పోతున్నాం మేమైతే. ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా కూడా ఇదే వారంటీ ఉంటుండే. ఎందుకంటే నేను కూడా ముడి కొనుక్కున్నా, ఇప్పుడు వరకు ఇంతకుముందు మేము కొనుక్కున్నాం, కానీ మిగతా పైసలు కూడా అట్లా పడతాయని చెప్పారు. కానీ ఒక్క రూపాయి కూడా పడదండి. ఇది కూడా వాస్తవం. మా మహిళా మనులు కూడా అందరూ గమనించాలి. ఇవి గ్యారెంటీలు ఇస్తామని చెప్పేసి ప్రజలను నమ్మించి మోసం చేసి ఇలా అధికారంలో ఎక్కడం జరిగింది కాంగ్రెస్ వాళ్ళు. మరి కాబట్టి దయచేసి మా విన్నపల్లి మండల ప్రజలు కూడా గమనించాలి, మా బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు అందరూ గమనించాలి. మరి ఇలాంటి వ్యక్తులను మనము అధికారం తీసుకొస్తే మార్పులు అని కోరినాం. ఇప్పుడు ఏ విధంగా మార్పులు జరుగుతున్నామో మనం కళ్ళ ముందు చూస్తా ఉన్నాము. ఇప్పుడు కాంగ్రెస్ వస్తే ఎలాంటి కష్టం ఉండదని అన్నారు. మరి కాంగ్రెస్ వస్తే 24 గంటలు కరెంట్ వస్తుందా? నిజంగా నాకైతే ఉన్నది 1 ఎకరమే అన్న, 1 ఎకరం పొలం కూడా వాడతలేదు. ఆ కరెంట్ ఎప్పుడు వస్తుందో తెలుస్తలేదు, ఎప్పుడు పోతుందో తెలుస్తలేదు. నిజంగా సాటర్ దగ్గర కూర్చోవాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పుడు ఇంతకుముందు 60 సంవత్సరాలు పాలించినప్పుడు కాంగ్రెస్ పాలన ఎట్లుందో ఇప్పుడు కూడా సేమ్ పాలనను మనం కొని తెచ్చుకున్నట్టే ఉంది నిజంగా చెప్పాలంటే. కాబట్టి ఇప్పటికైనా దయచేసి మనం అందరూ కూడా ఆలోచన చేయాలి. మరియు మా తారక రామన్న మా విన్నపల్లి మండలానికి విచ్చేసినందుకు సుస్వాగతం తెలియజేసుకుంటూ, నా పేరు గుగ్లత్ కళ. నేను గత 5 సంవత్సరాల నుండి బీఆర్ఎస్ పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలుగా పనిచేస్తా ఉన్నాను. ఇప్పుడు రాబోయే కాలంలో కూడా ఎంపీ వినోద్ కుమార్ ని ఏ విధంగా అయితే గెలిపించుకున్నామో ఇప్పుడు కూడా మన ఎంపీ వినోద్ కుమార్ సార్ని గడపకి వెళ్ళి మా వంతు సహాయ సహకారాలు అందిస్తూ మీ యొక్క అడుగుజాడలో నడుస్తూ మేము పనిచేయడానికి సిద్ధమన్నా. కానీ నా యొక్క రిక్వెస్ట్ చిన్న రిక్వెస్ట్, ఇప్పుడు మా మహిళలను కూడా కొంచెం ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే విద్యార్థి విభాగాలతోటి మీటింగ్లు పెడతా ఉన్నారు, ఇప్పుడు యూత్లతోటి మీటింగ్ పెడతా ఉన్నారు. కానీ మా మహిళలతోటి కూడా మీటింగ్ పెడితే మీ మోటివేషన్లు మాకు చాలా అవసరం అన్నా. మీరు కంపల్సరీ మీ మోటివేషన్లో మాకు మోటివేషన్ చేసిన అయితే ఇప్పుడు నేనే కదా ఈ స్టేజ్ మీద ఎక్కి మాట్లాడడానికి. అలాంటి చాలా మందిలో కూడా ఊళ్ళో తండలలో ఉన్నారన్నా. వాళ్ళు కూడా మీ దగ్గర వచ్చి మాట్లాడాలి. మీ మోటివేషన్ వింటే ఇంకా మన పార్టీ బలోపేతం అవుతుందన్నా, మన పార్టీ పరంగా పనిచేయడానికి వాళ్ళు ముందుకు వస్తారన్నా. అందుకే ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ అన్న. ఇలాంటి అవకాశం థ్యాంక్ యూ కళావతి అక్క గారికి. నిజంగా దాదాపు 1 గంట నుండి మీకోసం, మీ రాక కోసం మన కార్యకర్తలందరూ ఇంత ఓపిక కూర్చున్నందుకు నిజంగా ఇది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల ఓపికకు సహనానికి నిదర్శనం అన్న. ఈరోజు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఏ పదవిని ఆశించి రాలేదు, ఏదో ఒక జాతీయ పార్టీలో లేకుంటే ఏదో స్థానికంగా ఉన్న పార్టీ నుంచి రాలేదు. ఉద్యమం నుంచి వచ్చింది, తెలంగాణ ఉద్యమం కోసం కొట్లాడి ఉద్యమం నుంచి వచ్చిన ఈ ఉద్యమ వీరులన్నా వీళ్ళందరూ ఈరోజు ప్రభుత్వం ఉన్నా లేకున్నా మేమందరం మీ వెంటన్నా తప్పకుండా మీ వెంటనే మేము నడుస్తాం.
మా అందరి భరోసా మీరు, మా అందరి ధైర్యం మీరన్న. కార్యక్రమాన్ని ఉద్దేశించి సెస్ డైరెక్టర్ గారు మాటలు మలేషియా గారిని మాట్లాడాల్సింది కోరుచున్నాము. సమయం తక్కువ ఉన్నందున ఒక 2 నిమిషాలు. ఈ యొక్క ముఖ్య కార్యకర్తల సమావేశానికి హాజరైనటువంటి మన మంత్రి గారు, మాజీ మంత్రి గారు, మన ఎమ్మెల్యే గారు, ప్రియతమ నాయకులు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీ రామారావు గారికి, మరి అదేవిధంగా టెస్కర్ రవీంద్రరావు సార్ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ మరియు నాతోటి కార్యకర్తలందరికీ నమస్కారం తెలియజేస్తూ, ముఖ్యంగా సారు కేటీఆర్ గారు వస్తురు మన వీర్నపల్లికి అనగానే నిన్ననే తెలిసింది. అప్పటి నుంచే అనేక మందికి ఫోన్ చేస్తే వాళ్ళంతా సంతోషంగా ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తూ పొద్దున్న నుంచి దాదాపుగా 12 గంటల నుంచి ఈ సభ వేదిక ఇదే విధంగా ఉంది సార్. అప్పటి నుంచి కూడా 1 గంటకు వస్తారు, 2 గంటలు వస్తారంటే గంట కూడా ఎదురు చూస్తారు తప్ప ఏ ఒక్కరు కూడా సభాస్థలిని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళలేదు. ఎందుకంటే చాలా రోజుల నుంచి మా సార్ను చూడాలి, మా గ్రామంలో మా సార్ అడుగు పెడితే మాకు ఎంతో సంతోషం అనే ఒక ఉద్దేశం కొద్దీ మేమందరం ఎదురు చూస్తున్నాం సార్. ముఖ్యంగా మనం 2001 నుంచి ఇక్కడ నుంచి ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క మనిషి కూడా మనకు తెలంగాణ వస్తే ఏ విధంగా ఉంటుంది, తెలంగాణ రావాలి, మేము తెలంగాణ చూడాలని ఒక ఉద్దేశం కొద్దీ అప్పటి నుంచి 2001 నుంచి 23, 24 వరకు కూడా మేము అదే విధంగా ఉన్నాం. తెలంగాణ వచ్చినాక ఒక సందర్భంలో ఏంటంటే మన తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక ఒకసారి ఏం చేశారంటే మన పిఎస్ గారి నుంచి మీ గ్రామంలో ఎన్ని రోడ్లు ఉన్నాయి ఏం కదా దాని గురించి వివరాలు మొత్తం గ్రామం మొత్తం వివరం కావాలన్నారు. మీరు గ్రామం మొత్తం ఎవరు ఎందుకంటారు, మరి ఒక రోడా 2 రోడ్లా మేము చెప్పినాం. 2 రోడ్లు కాదయ్యా, మొత్తం మీ ఊర్లో ఎన్ని రోడ్లు ఉన్నాయో ఆ ఉన్న రోడ్లు మొత్తం నాకు 1 గంట లోపల మాకు మొత్తం ఇన్ఫర్మేషన్ కావాలని చెప్పాను. ఆ 1 గంట లోపల మేమందరం కొంతమంది పెద్ద మనుషులు అందరూ కలిసి వీర్నపల్లి ఉన్న రోడ్లు మొత్తం రాసి మేమందరం నవ్వుకున్నాం. ఏంది ఎన్నట్లేందేమో మొత్తం రాయమంటారు, ఇలా ఏ ఒకటి ఇస్తారు, మనకు లొల్లి అవుతుంది, ఈ లొల్లి అయ్యేటట్టు చేస్తారు ఇది అని చెప్పి మేము అందరం అనుకున్నాం. కానీ వారం 10 రోజుల లోపలనే ఎన్ని రాసినామో అన్ని రోడ్లకు మొత్తం ప్రొసీడింగ్ వచ్చినాయి. కానీ మేము అది కలర్ కూడా ఊహించలే. గతంలో మన రవీంద్రరావు సార్ తోటి మేము ఒకసారి కాంగ్రెస్ ఉన్నప్పుడు ఒక మోటార్ కావాలని చెప్పి పోవడం జరిగింది. బాబు చాలా సార్లు ఎంపీ పొన్నం ప్రభాకర్ను ఆ ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఒక మోటార్ వీర్నపల్లి కావాలని అక్కడ ఇబ్బంది అవుతుంది అని చెప్పి చాలా సార్లు మా ద్వారా రికమెండేషన్ ఎంపీ గారికి ఇప్పుడున్న మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి రికమెండ్ చేస్తే ఆయన ఒక్క మోటార్ వేయడానికి 5 నెలలు పట్టింది. ఆయన ఒక ఎంపీగా ఇక్కడ పనిచేసినప్పుడు అందరం బదిలాడితే ఊరందరం బదిలాడితే 1-2 లక్షల రూపాయల లైట్ ఇచ్చిండ్రు. దానికి ఇప్పుడు గ్రామాలు కూడా పేరు 1 లక్ష రూపాయల లైట్ ఎక్కడ ఉంది అంటే 3 బార్లు అని చెప్తారు. అసలు 1 లక్ష మరి ఈ మధ్యలో చూసినట్టే ప్రభుత్వం వచ్చింది. మనం మొన్ననే ఏం చేసినామంటే కొంచెం నిరాశత అయిందో మరి ఏమైందో దాదాపుగా మన ఓటింగ్ శాతం తక్కువ ఉంది. దాదాపుగా 2001 నుంచి 2024 వరకు కూడా ఈ మండలంలో ఇక్కడ ఉన్న గ్రామాలలో 100కి 70 నుంచి 80% ఓట్లు తప్ప ఎప్పుడు కూడా తగ్గలే. మొన్నటి విషయంలో మరి ఎందుకు తగ్గిందో కొంచెం మనకు బాధాకరమైన విషయమే. కానీ ఇప్పుడు కూడా ఎలక్షన్ వస్తున్నాయి కాబట్టి అలాంటి కార్యక్రమం కాకుండా మొన్న పోయిందాన్ని ఏది పోయిందో దాన్ని తీసుకురావడానికి కోసం మనందరం కార్యకర్తలం ప్రతి ఒక్కరు కూడా ముందుకు నడిచి ఏ ఒక్కటి కూడా నిర్లక్ష్యత చేయకుండా ప్రతి ఒక్కరు కూడా ఇంటింటికి తిరిగి మనం ఏం పోయింది, మన తెలంగాణ వచ్చిన తర్వాత మన ప్రభుత్వం వచ్చినాక ఏం జరిగింది, ప్రభుత్వం పోయినాక ఏం జరుగుతుంది. మరి గతంలో మనకు ఎంపీని ఓడిపోయిండు మన ఎంపీ వినోద్ కుమార్ సార్. మన గ్రామానికి మన మండలానికి ఎన్నో రకాల సేవలు చేసినా కానీ మరి ఆయన ఓడిపోవడం జరిగింది. మరి ఇప్పుడు ఓడిపోయిన తర్వాత గెలిచిన వ్యక్తి మన ప్రాంతానికి ఎంత చేసిండు, మరి ఓడిపోయిన వ్యక్తి ఎంత చేసిండు. మరి 5 సంవత్సరాల నుంచి మనం బండి సంజయ్ మన ఎంపీని ఒక్కసారైనా చూసినామా? మరి అట్లాంటిది ఏం లేదు. మరి దాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకొని కోల్పోయింది ఏముంది, మరి ఇప్పుడు కోల్పోకుండా మనం ఏం చేయాలి అనే దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క కార్యకర్త కూడా ముందుండి నా వంతు నేను కృషి చేసి నా ప్రభుత్వాన్ని నేను నా ఎంపీ సీట్ను మన వినోద్ కుమార్ సార్ని అత్యధిక మెజారిటీతో నేను గెలిపేయడానికి ప్రతి ఒక్కరు కూడా కంకణబద్ధుడే ముందుకు నడిచినట్టుంటే తప్పకుండా మనం పోయినసారి ఏది కోల్పోయినామో దాన్ని కోల్పోకుండా జరుగుతుంది. కాబట్టి మనం తప్పకుండా మనం అందరూ రామన్న ఆధ్వర్యంలో మనకు అనేక రకాల సలహాలు సూచనలు ఇస్తాడు. దాన్ని తప్పకుండా పాటించి మనం తప్పకుండా మన ఎంపీ వినోద్ కుమార్ సార్ని అత్యధిక మెజారిటీతో గెలిపించవలసిందిగా ఈ సందర్భంగా కోరుతూ మరి ముఖ్యంగా 12వ తారీఖు నాడు మనకు కరీంనగర్లో మన కేసీఆర్ సారు మొట్టమొదటిసారిగా మీటింగ్ పెట్టడం జరిగింది. మరి దాన్ని అందరం పెద్ద ఎత్తున పాల్గొని మరి విజయవంతం చేసి రేపటి కాలానికి ప్రతిపక్షాలకు
ఇప్పుడున్న ఎంపీ కానీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కానీ ఒక భయం కలిపేటట్టుగా మనం అందరం ఎక్కువ మొత్తంలో హాజరై ఆ యొక్క సభను విజయవంతం చేసినట్టుంటే రేపటి కాలానికి భయపడతారు. మరి ముఖ్యంగా మన వినోద్ కుమార్ సార్ను మనం ఓడగొట్టుకున్నట్టయితే ఎంత నష్టం జరిగిందో మీరు అందరూ చూశారు. మరి బండి సంజయ్ గెలిస్తే మనకు ఎంత లాభం జరిగిందో మీరు చూస్తారు. కాబట్టి మన పక్కనే చూస్తున్నాం వినోద్ కుమార్ సారు మనకు కావాల్సింది దాదాపుగా 250 ఎకరాలకు పట్టాలు లేని జంగు సిపైన భూమిని పట్టాలు ఇప్పించి 250 ఎకరాలకు ఇలా రైతులకు పాస్బుక్లు ఇచ్చినట్టుంటే దాని ద్వారా మనకు రైతు బంధు వస్తుంది. మందు బస్తలు కానీ ప్రతి ఒక్క లోన్ తీసుకోవడానికి లోన్ మాఫీ చేస్తే దాని ద్వారా ఎన్నో లాభాలు జరిగింది. మనం పక్కనే చూస్తున్నాం 5 కోట్ల రూపాయలతోటి మన పాఠశాలను చూసినట్టుంటే గతంలో ఎట్లుండే ఇప్పుడు పాఠశాల ఎట్లుంది, మరి వినోద్ కుమార్ సార్ చేస్తే ఎట్లుంది, మరి బండి సంజయ్ చేస్తే ఎట్లుండదు అనేది మనం ఒకసారి చూడాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతూ మరి నాకు ఇచ్చిన అవకాశానికి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు మల్లేశన్న గారికి. కార్యక్రమం తక్కువ సమయం ఉన్నందున జెడ్పీసీ గారిని సభకు నమస్కారం అని చెప్పేసి ఒక 2 నిమిషాలు మాట్లాడుతున్నారు కోరుచున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ విన్నపల్లి మండల కేంద్రంలో జరుగుతున్న విస్తృత స్థాయి కార్యక్రమానికి వచ్చిన పెద్దలు, పూజ్యులు, మాన్యులు కేటీఆర్ సార్కి ప్రత్యేక నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అట్లాగే మరో పెద్దలు బీఆర్ఎస్ పార్టీ ఆగన్న సార్ గారికి, అట్లాగే రవీంద్రరావు సార్ గారికి, అట్లాగే మన అక్క గారికి, మరి వేదిక పైనున్న అట్లాగే బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులకి, మరి కోఆప్షన్కి, మరి మల్లెసంబాబ్కి, అందరికీ వేదిక పైనున్న అందరికీ, మరి మహిళా అధ్యక్షురాలకి, మరి మన వీర్నపల్లి మండల అధ్యక్షులకి, ఎంపీపీ గారికి, అట్లాగే వేదిక ముందున్న మా మహిళా మనులకి, అట్లాగే మీడియా అన్నయ్యలకి, వీర్నపల్లి మండల బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అట్లాగే మనకు వీర్నపల్లి మండలాన్ని దత్తత తీసుకొని వినోద్ కుమార్ సార్ గారు ఎన్నో అభివృద్ధి పనులు చేయడం జరిగింది. అట్లాగే మన కళ్ళ ముందు చూస్తూ ఉన్నాం. మన స్కూల్ కానీ, అట్లాగే బ్యాంకులు, పెట్రోల్ పంప్స్, ఇట్లాంటి మరెన్నో అభివృద్ధి పనులు కూడా చేయడం జరిగింది. అట్లాగే కేసీఆర్ సార్ గారు, కేటీఆర్ సార్ గారు మనకు గత 10 సంవత్సరాల్లో మనకు సర్పంచ్లకి మరి అందరికీ ప్రతి తండాల్ మన వీర్నపల్లి మండలంలో 17 గ్రామ పంచాయతీల్లో 10 గ్రామ పంచాయతీలను మన గిరిజన గ్రామ పంచాయతీలు చేయడం పెద్ద గొప్ప విషయం. సార్ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అట్లాగే మన మహిళలకు గౌరవించుకుంటూ మనకు అధికారాన్ని ఇచ్చిన మన బీఆర్ఎస్ ప్రభుత్వం అని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అట్లాగే మనం వినోద్ కుమార్ సార్ గారిని వీర్నపల్లి మండలం కాబట్టి మనం ప్రజలలో తీసుకెళ్లి మన అభివృద్ధి పనులను వాళ్ళకు క్లుప్తంగా అర్థమయ్యే విధంగా చెప్పి మళ్ళీ మనం ఎట్లయితే మన ఎమ్మెల్యే కేటీఆర్ సార్ గారిని గెలిపించినామో అట్లానే మన వినోద్ కుమార్ సార్ గారిని మన వీర్నపల్లి మండలం నుంచి అతి భారీ మెజార్టీతో గెలిపిస్తారని ఈ సభాముఖంగా ఆశిస్తున్నాను. మరి అట్లాగే మనం కరీంనగర్లో బహిరంగ సభ ఉంది. కేసీఆర్ సార్ గారు రావడం జరుగుతుంది. కాబట్టి మనం అందరం మహిళలం అందరం మనం కలిసికట్టు మన పార్టీని మనం చేసిన అభివృద్ధి పనులు ఉన్నాయి. మనం కష్టపడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం కాబట్టి మనం చేసి చూపించిన కష్టపడి తెచ్చుకున్న రాష్ట్రాన్ని మరి ఈ వీర్నపల్లి మండలం నుంచి అతి భారీ మెజార్టీతో గెలిపిస్తారని ఈ చిన్న అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ కళాగారికి ధన్యవాదాలు తెలియజేస్తూ
ఎంపీపీ బూలా గారిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. ఈరోజు మన వీర్నపల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన ఎమ్మెల్యే కేటీ రామారావు గారికి సుస్వాగతం, స్వాగతం. అదేవిధంగా మన రవీంద్రరావు బాబు గారు మరియు ఆగన్న గారు మరియు మన తుడవు ఉమ్మక్క గారు మరియు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నా ముందు ఉన్నటువంటి మన మహిళా మనులు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు, పాత్రికేయ మిత్రులందరికీ పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈ కార్యక్రమం దేని గురించి అంటే మన రాబోయే మన పార్లమెంట్లో మన వినోద్ కుమార్ సార్ గారు ఎంపీ ఎలక్షన్లో అందరూ ఐక్యమత్యంగా ఉండి సార్ని గెలిపించాలని కోరుకుంటున్నాను. ఇంతకుముందు మన విన్నపల్లి మండలాన్ని దత్తత తీసుకున్నటువంటి మన వినోద్ కుమార్ సార్ గారు మన విన్నపల్లి మండలాన్ని ఏ విధంగా ఎట్లా అభివృద్ధి చేసిరో మన కళ్ళ ముందే తెలుస్తోంది. ఇంతకుముందు మనం ఒకసారి ఛాన్స్ ఇచ్చినాము మన బండి సంజయ్ అన్న గారికి, ఎటువంటి అభివృద్ధి కార్యక్రమం ఇంతవరకు చేయలేదు. తెలుస్తా ఉంది మన కళ్ళ ముందు. ఎందుకనంటే కంచర్ల నుండి మన శాంతినగర్ మళ్ళీ మధ్యమర్ల నుండి ఇప్పటి వరకు ఒక్క రోజు కూడా వచ్చిన దాఖలాలు కూడా లేవు. అటువంటి ఒక్క పని కూడా చేయలేదు సార్ గారు. ఇంతకుముందు వినోద్ కుమార్ సార్ గారు ఉన్నప్పుడు మనకు ఎటువంటి అని అంటే రోడ్ల విషయంలో కానీ, బ్రిడ్జి విషయంలో కానీ, మళ్ళీ ఇంకా కొన్ని ఇప్పుడు చూస్తూ ఉన్నాం మన పక్కనే ఉంది స్కూలు, 7 కోట్లతో అభివృద్ధి చేసినారు. కాబట్టి సార్ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మనకి ఇంతకుముందు తెలంగాణ ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ 60 సంవత్సరాల్లో ఉన్నటువంటి పార్టీ ఏ విధంగా మనకు అభివృద్ధి చేసింది, ఇప్పుడు మన పార్టీ కూడా ఎట్లా డిఫరెంట్ తెలుస్తూ ఉంది. కాబట్టి ఇంకోసారి కూడా మన పార్టీని మనం పోగొట్టద్దు. అదేవిధంగా మన ఎంపీ సార్ని కూడా 12వ తారీఖు నాడు కరీంనగర్లో భారీ బహిరంగ సభ ఉంది. మనం అందరం కలిసి వీర్నపల్లి నుంచి భారీ అంటే ఒక బలగం లెక్క వెళ్ళి సార్ని ఒక ఉత్సాహంగా మన కేటీఆర్ సార్ గారి వాళ్ళ ఆశీర్వాదంతో అందరు కలిసి వెళ్తే బాగుంటుంది. అదేవిధంగా మన వినోద్ కుమార్ సార్ గారు రాలే, సార్ కూడా స్వాగతం, సుస్వాగతం. సార్ని ఇంకోసారి మన వీర్నపల్లి మండలి నుంచి మనం అందరం ఓటేసి గెలిపిస్తే బాగుంటుంది. ఆ సార్ వస్తే మన ఎమ్మెల్యే సార్ గారు మరియు ఆ సార్ గారు ఇద్దరు కలిసికట్టుగా ఉండి మన వీర్నపల్లి మండలాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తారో వాళ్ళకి తెలుసు. ఇప్పుడు కూడా మనం చాలా విధంగా అన్ని విధాలుగా అభివృద్ధి చేశారు. ఇంకోసారి మనం ఒకసారి ఈ పార్టీని పోగొట్టుకున్నాము కాబట్టి ఇంకోసారి మన వినోద్ కుమార్ సార్ని అందరు గెలిపిస్తే బాగుంటుంది. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ. థ్యాంక్ యూ, ధన్యవాదాలు ఎంపీపీ బూలా గారికి. మనం ఎంతో చూపు ఎదురు చూస్తున్న అన్న కేటీఆర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. జై తెలంగాణ. సారీ, మీ అందరికీ ముందుగా హృదయపూర్వకంగా క్షమించండి. ఎందుకంటే హైదరాబాద్ నుంచి వెళ్ళేందుకే కొద్దిగా ఆలస్యమైంది. మళ్ళీ మధ్యలో మన గుండారంలో మన సీనియర్ నాయకుడు శంకర్ అన్న బాగాలేదు, ఆరోగ్యం అంటే అక్కడ కొద్దిసేపు ఆగాల్సి వచ్చింది, అందుకే కొద్దిగా ఆలస్యమైంది. కాకపోతే ఇక్కడికి రాగానే ఆగన్న చెప్తా ఉన్నాడు, తుల ఉమ్మక్క చెప్తా ఉన్నది. ఇక్కడ గత మాట్లాడినరు అని చెప్పి ఇప్పుడు వాళ్ళు చెప్తా ఉన్నారు. వారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి శ్రీరామ్ కావచ్చు పేరు పేరున, నేను రాకట్ట ముందు ఎవరు మాట్లాడినో నాకు తెలియదు, ఆగన్న చెప్పింది చెప్తున్నా. అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వకంగా అభినందనలు, నమస్కారాలు. గౌరవనీయులు పెద్దలు, ఈ కార్యక్రమ అధ్యక్షులు తమ్ముడు రాజిరెడ్డి గారు, గౌరవనీయులు జిల్లా పార్టీ అధ్యక్షులు అన్న ఆగన్న గారు, పెద్దలు, మన నియోజకవర్గానికి ఈ కరీంనగర్ కదనబేరి కార్యక్రమానికి దాని తర్వాత జరగబోయే పార్లమెంట్ ఎన్నికకు అబ్జర్వర్గా కోఆర్డినేటర్గా విచ్చేసిన మన కరీంనగర్ జిల్లా గత ఉమ్మడి జిల్లా పరిషత్ చైర్మన్ గారు, తెలంగాణ రాష్ట్ర సమితిలో ఆనాడు రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలుగా పనిచేసిన సీనియర్ నాయకురాలు ఉద్యమ బిడ్డ అక్క తుల ఉమ్మక్క గారు, గౌరవనీయులు పెద్దలు, మీ అందరికీ ఆప్తులు సుపరిచితులు టెస్కాబ్ అధ్యక్షులు కొండూరి రవీంద్రరావు గారు, గౌరవ జెడ్పీటీసీ సోదరి కళావతి సురేష్ గారు, సోదరి ఎంపీపీ బూలా సంతోష్ గారు,
గౌరవనీయులైన సెస్ డైరెక్టర్ అన్న సీనియర్ నాయకులు మల్లేశం అన్న గారు, అదేవిధంగా మన వేదిక పైన ఉన్న సాగర్ అన్న కానీ, చాంద్ కానీ, అదేవిధంగా వేదిక మీద ఉన్న గౌరవనీయులైన మన పెద్దలు చీటి నరసింహరావు గారు, దరువు ఎల్లన్న గారు, వేదిక మీద ఉన్న మేము రాకంటే ముందు మాట్లాడిన మా తమ్ముళ్ళందరికీ, మన ఈరోజు వీర్నపల్లి మండలంలోని వివిధ గ్రామాల నుంచి ఇక్కడికి వచ్చేసిన మా సోదరులకు, మా ఆడబిడ్డలకు, మా పాత్రికేయ మిత్రులకు పేరు పేరున అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు. నా గెలుపు కోసం కష్టపడ్డ ప్రతి ఒక్కరికి పేరు పేరున నా శిరస్సు వంచి మీకు ధన్యవాదాలు. వీర్నపల్లి మండలంలో మరి గతంలో పరిస్థితి ఎట్లుండే, ఈరోజు ఎట్లా ఉన్నది నాకంటే బాగా మీకే తెలుసు. తెలంగాణ రాక మునుపు ఆనాడు వీర్నపల్లి మండల కేంద్రం కావడమే కాకుండా మండల అధికారులు మాత్రమే రావడమే కాకుండా ఇవాళ 5 కోట్ల రూపాయలతోనే అద్భుతమైన హై స్కూల్ను కూడా కేసీఆర్ గారి దయతోని వీర్నపల్లి పిల్లల కోసం మనం అభివృద్ధి చేసుకున్నాం. అది మీ పక్కనే మీ కళ్ళ ముంగటే కనబడతా ఉన్నది. ఎన్నో రకాలుగా, 1-2 కాదు, ఎన్నో రకాలుగా గత 10 ఏళ్లలో మనం మండలాన్ని, మన గ్రామాన్ని, మన నియోజకవర్గాన్ని, కొత్తగా చేసుకున్న సిరిసిల్ల జిల్లాను అన్నింటినీ కూడా గత 10 ఏళ్లలో అభివృద్ధి చేసుకుంటూ ముందుకు పోయినాం. సరే, మీరేమో మాకు ఆశీర్వాదం ఇచ్చినారు. 5వసారి కూడా మళ్ళీ ఓటేసి 2009 నుంచి ఇప్పటి వరకు 5వ ఎన్నికల్లో కూడా ఓటేసి కేసీఆర్ గారి నాయకత్వంలోనే తెలంగాణ ముందుకు పోవాలి అని చెప్పి మీరు ఆశీర్వాదం ఇచ్చి మీరు గెలిపించారు. కానీ మరి దురదృష్టం, ఇతర జిల్లాల్లో, ఇతర నియోజకవర్గాల్లో, మన కరీంనగర్ జిల్లాలో కూడా కొన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ యొక్క కళ్ళబొల్లి మాటలు నమ్మి కొంతమంది మోసపోయి మన సోదరులు సోదరిమణులు ఆ పార్టీకి ఓటేసి గెలిపించడం, తద్వారా మనకు అధికారం పోయింది. మీకు గుర్తుండాల ఎన్నెన్ని మాటలు చెప్పినరు, పెద్ద పెద్ద మాటలు, పెద్ద పెద్ద డైలాగులు. బస్సు ఫ్రీ అన్నారు, బంగారం ఫ్రీ అన్నారు, కేసీఆర్ కళ్యాణ లక్ష్మి అని చెప్పి 1,00,000 రూపాయలు ఇస్తాడు, నేను మీదికెళ్ళి తులం బంగారం ఇస్తా అన్నాడు. రైతన్నలనైతే ఎన్నెన్ని మాటలు చెప్పిండో మీకు యాదుకుండాలి. మీరు ఇప్పటిదాకా లోన్ తీసుకున్న వాళ్ళు ఉంటే ఉరుకున్రి బ్యాంకుకు, జల్దీ ఓన్రి. నేను డిసెంబర్ 9 నాడు సీఎం అవుతున్నా, ఉరుక్కుంట పోయి 2 లక్షలు తెచ్చుకోండి, ఒక్క సంతకం పెట్టి మొత్తం మాఫ్ చేస్తా పోయింది అన్నారు. కేసీఆర్ రైతు బంధు 10,000 ఇస్తుండు, నేను 15,000 ఇస్తా, 15 రోజులు ఆగుమన్నారు. ఆడబిడ్డలకైతే చెప్పిండు, నెలకు కోడలు ఉంటే 2,500, ముసలవ్వు ఉంటే నెలకు 4,000, ముసలాయన ఉంటే ఆయనకు మరొక 4,000. ఇంట్లో ఇద్దరుంటే కూడా, అవ్వా తాత ఇద్దరుంటే కూడా కేసీఆర్ ఒక్కలకే ఇచ్చిండు, నేను ఇద్దరికి ఇస్తా అన్నాడు. ఇట్లా 1 కాదు 2 కాదు, ఇక నోటికి ఎంత వస్తే అంత ఇగో చెప్పుకుంటా పోతే మేము మొన్న కూర్చొని కూడినాం. వీళ్ళు ఎన్ని చెప్పిర్రా నాయన మాటలు గినిగానం చెప్పిర్రు, ఎన్ని వెళ్ళినాయి అంటే ఇది మనం పెట్టలే పేరు. వాళ్ళు ఇచ్చిన హామీలు అన్ని కూడితే కరెక్ట్గా ఎన్ని వెళ్ళినాయి అంటే 420 హామీలు వెళ్ళినాయి. సరిగ్గా 420 హామీలు, ఎస్సీ డిక్లరేషను, ఎస్టీ డిక్లరేషను, వాళ్ళ మేనిఫెస్టోల, రైతు డిక్లరేషన్ల, మహిళా డిక్లరేషన్ల, యూత్ డిక్లరేషన్ల అన్ని కలిపి తీస్తే ఎన్ని వెళ్ళినాయంటే సరిగ్గా 420 హామీలు. సరిగ్గా హామీలు ఇచ్చిండ్రు, గద్దెనెక్కిండ్రు. మనం గట్టిగా మాట్లాడినాం అనుకో, అగో 100 రోజులు కూడా కాలే, ఇప్పుడే మాట్లాడతారు, గింత గిరితమైంది మీకు, ఆగం అవుతున్నారు, మీరు 10 ఏళ్ళ అధికారం ఉన్నారు, మేము వచ్చి 100 రోజులు కాలే ఇప్పుడే తిడతారా అన్నారు. మనం తిట్టలేదు, కొట్టలేదు, మనం ఏం అనలేదు. ఏమన్నాం, అయ్యా రేవంత్ రెడ్డి నువ్వే చెప్తీవి కదా, ఏమన్నావు నువ్వు, డిసెంబర్ 9 నాడు సంతకం పెడతా, 2 లక్షల లోన్ మాఫీ చేస్తా అన్నావు. నమ్మి మా గిరిజన సోదరులు, మా గిరిజన రైతులు, దళిత రైతులు, బీసీ రైతులు, రైతులందరూ పోయి ఉరికి తెచ్చుకున్నారు, లోన్లు తెచ్చుకున్నారు. తెచ్చుకున్న పాపానికి వాళ్ళు అడుగుతున్నారు. ఇవాళ డిసెంబర్ 9 వాయే, జనవరి 9 వాయే, ఫిబ్రవరి 9 వాయే, ఈరోజు ఏమిటిది మార్చి 9, 4వ నెలలో పడ్డది. మరి 4 నెలల్లో కనీసం అడగద్దా, గుర్తు చేయొద్దా? ఏమయ్యా రేవంత్ రెడ్డి బగ్గ నరికితే ఏమాయనంటే మళ్ళీ అంటాడు, అగో నేను కూర్చోలేదు, కుర్చీ చదువుకోలేదు, ఆ చెంప ఈ చెంప వాయిస్తుండ్రు, ఇంత తొందర ఎందుకు మీకు అంటాడు. సరే యాదైతే చేయాలిగా, చేస్తున్నా. ఇంకొక మాట అడుగుతున్నా, మీరు గుర్తు తెచ్చుకోండి. ఏం మాటలు చెప్పిన మా ఆడబిడ్డలకి, కళ్యాణ లక్ష్మి కేసీఆర్ 1,00,000 ఇస్తుండు, నేను మీదికెళ్ళి తులం బంగారం ఇస్తా అన్నాడు. ఇక ఆడబిడ్డల సంగతి మీకు తెలుసు నాకంటే బాగా, 1,00,000 రూపాయలు ఎక్కువ చూడరు కానీ బంగారం అంటే మాత్రం మళ్ళా కొద్దిగా పడిపోతారు, సెంటిమెంటు, దానికి ఆయనతో మురిసిపోతారు. మురిసిపోయినరు, బస్సు ఫ్రీ, బంగారం ఫ్రీ గానే గుద్దినాక ఇప్పుడే మా చెల్లె కళ చెప్పింది, మా మహిళా అధ్యక్షురాలు,
బస్సులలో పరిస్థితి ఏందో చెల్లె చెప్పింది. మనం కళలో కూడా అనుకోలేదు దృశ్యాలు. ఎసొంటొసంటి సీన్లు చూస్తున్నాం. డ్రైవర్ సీట్లకి వెళ్ళి ఎక్కుతుర్రు, కిటికీలకి వెళ్ళి దుక్కుతుర్రు, ఫుడ్ బోర్డు పట్టుకొని వెళ్ళాడుతుర్రు. ఏందమ్మా అంటే మొత్తం ఫ్రీ బస్సు, అదో కొత్త మోజు. ఓ దిక్కేమో జుట్లు పట్టుకొని కొట్టుకుంటాను, చెప్పులు పట్టుకొని కొట్టుకుంటాను. మగవాళ్ళేమో వాళ్ళ టికెట్ కొనుక్కున్న వాళ్ళు వాళ్ళు తిడతాను, అరే మాకు సీట్ లేదు కొనుక్కున్న వాళ్ళు కానీ వాళ్ళు తిట్టవట్రి. యువతల ఆటో వాళ్ళు వీళ్ళు లొల్లి పెట్టవట్రి. మా కొంప ఊచుకున్నాడు, మార్పు అని మేమే గుద్దినాం, గుద్దితే అంత మా కొంప ఊచుకున్నాడని ఆటోలు తిట్టవట్రి. అంటే ఆలోచన లేకుండా ఆగమాగం చేస్తే ఇటువంటి ఫలితాలు ఉంటాయి. ఇది ఒక్కటే కాదు, ముఖ్యమంత్రి గారి మాటలు వినుండ్రి. చూస్తుండ్రా టీవీలలో పేపర్లలో ఏం మాట్లాడుతుండో. సెక్రటేరియట్ పోయిండు, ఏమన్నాడు? నేను ఈడ లంకె బిందెలు ఉంటాయనుకొని వచ్చినా, ఇక్కడ లంకె బిందెలు లేవు, మొత్తం ఖాళీ కుండలే ఉన్నాయంటుండు. ఇప్పుడు లంకె బిందెల కోసము గడ్డపారలు పట్టుకొని తట్టపారలు పట్టుకొని నెత్తి మీద దుప్పటి కప్పుకొని రాత్రి చీకట్లు ఎవడు తిరుగుతాడే? దొంగలు తిరుగుతారు. దొంగలు తిరిగే పని అది. మరి గా మాట గీన నోట్లకెళ్ళి ఎందుకు వస్తుందో నాకు తెలియదు. ఇదివరకు ఏం పని చేస్తున్నాను రేవంత్ రెడ్డి కానీ గా మాట మాట్లాడతాడు. నిన్నగాక మొన్న మహబూబ్ నగర్లో మాట్లాడుతుండు రేవంత్ రెడ్డి. ఆయన మాటలు మీరు వినే ఉంటారు, చూసే ఉంటారు. మనం ఇష్టం వచ్చినట్టు కేసీఆర్ని తిట్టుడు, మనం తిట్టుడు. ఏమంటాడు? నేను చూస్తా, మీ గొంతు కోస్తా, కత్తిరిస్తా, జేబుల కత్తెర పెట్టుకొని తిరుగుతున్నా నేను అంటుండు. జేబుల కత్తెరలు పెట్టుకొని ఎవడు తిరుగుతాడే? జేబు దొంగలు తిరుగుతారు. లంకె బిందెలు, జేబుల కత్తెరలు. అందుకనే అంటున్నది, ఇవాళ తెలంగాణ ఒక దొంగ చేతిలో పడ్డది. దొంగ చేతికి తాళం ఇచ్చినట్టు తెలంగాణను, ఇంత కష్టపడి తెచ్చుకున్న తెలంగాణను ఒక దొంగ చేతిలో పెట్టినాం. చూస్తున్నారు ఏమవుతుందో. కరెంటు కష్టాలు చాలా అయినాయా? అవుతున్నాయా? మోటార్లు కాలుతున్నాయా? వీరినపల్లిలా కాలుతున్నాయా? లో వోల్టేజ్ చాలా అయిందా? మార్పు బాగుందా? నేను నిన్నగాక మన కరీంనగర్ పోతే ఇక్కడ మా పంటలు ఎండినాయి చూస్తేందుకు రా అని చెప్పి తీసుకుపోయారు నాకు చూపలండి కాడికి. పోయినా ఆడ రైతుల దగ్గర పోయినా. శ్రీనివాస్ రెడ్డి అని ఒక రైతు, వినోదన్న నేను అందరం పోయినాం. తిరుపతి అని ఒక రైతు. వాళ్ళందరూ వచ్చి చెప్పుకుంటాను, సారు నీళ్లు లేవు, మొత్తం నీళ్ళు ఎండకపోయినాయి. కేసీఆర్ 10 ఏళ్ళు ఉంటే ఎన్నాడు ఇట్లా కాలే మాకు, ఇప్పుడు ఇట్లా అయింది. నేనన్నా మరి ఇప్పుడు ఏం చేయమంటావు అన్న. ఓటేమో అడుగుదిత్తిరి, కత్తేమో వానికిస్తిరి, యుద్ధమేమో నన్ను చేయమని పడుతుంది. ఏం చేసి కాలబెట్టాలి? ఇప్పుడు నేను ఏం మొరినా 5 ఏళ్ళు అయితే ఇది ఒరుడు కదా, ఇంకేం చేయాలన్నా? అట్లా కాదు, మేము ఏదైతే తప్పు చేసినామో కేసీఆర్ నొడగొట్టి రేపు పార్లమెంట్లో బరాబర్ వినోద్ కుమార్ని గెలిపించి బుద్ధి చెప్తాం వీళ్ళకనే మాట అక్కడ రైతులు చెప్తా ఉన్నారు. ఎక్కడ పోయిన దాన్ని గాడినే దేవులాడుకోవాలని చెప్పిండు ఆ తమ్ముడు. ఇంకొక మాట నేను చెప్తా ఉన్నా, మీకు ఒక మాట దయచేసి ఆలోచించమని విజ్ఞప్తి చేస్తున్నా. ముఖ్యమంత్రి పచ్చి అబద్ధాలు చెప్తాడు. పోయిన తాప వర్షాలు పడలే, అందుకే కరువు వాతావరణం వచ్చింది, నీళ్లు లేవు, అందుకే పంటలు ఎండిపోతున్నాయని దగుల్బాజీ మాటలు, దొంగ మాటలు మాట్లాడుతుండు. మీరు లెక్కలు తీసుకొని కావాలంటే మా తమ్ముళ్ళు ఇక్కడ చదువుకున్న వాళ్ళు వీరినపల్లి మండలంలో చాలా మంది ఉన్నారు. యూట్యూబ్లో కొట్టుండ్రి, గూగుల్లో కొట్టుండ్రి, మీకే తెలుస్తుంది. పోయిన వర్షాకాలంలో 14% అధిక వర్షపాతం పడ్డది తెలంగాణలో. మన దగ్గర వర్షాలు పడలేదనేది తప్పు మాట, పచ్చి దొంగ మాట. నడపరాక చాతగాక ఇలా పంటలకు నీళ్ళు ఇచ్చే అవకాశం ఉండగా ఇచ్చే ఇష్టం లేక ఇలా పంటలు ఎండుతున్నాయి తప్ప ఇది కాలం తెచ్చిన కరువు కాదు, ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నేను ఉత్తగా చెప్తలేను ఈ మాట, ఏదో డైలాగ్ కోసం చెప్తలేను. నిజంగా ఇవాళ మీరు చూస్తున్నారు టీవీలో, యూట్యూబ్లో కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు కాళేశ్వరం కొట్టుకపోయింది, కేసీఆర్ మొత్తం పైసలు ఖరాబ్ చేసిండు, 1,00,000 కోట్లు ఖరాబ్ చేసిండు, తిన్నాడు అని దిక్కుమాలిన మాటలు మాట్లాడుతున్నారు. అసలు కాళేశ్వరం అంటే ఏందో కాంగ్రెస్ వానికి కాదెలవదు, సున్నా తెలియదు, ఏం తెలియదు అని ఏది పడుతుంది నోటికి వచ్చినట్టు అర్రుడు, నోటికి వచ్చినట్టు మాట్లాడు. మీకన్నా తెలవాలే, మీకన్నా మీరు 10 మందికి చెప్పేటోళ్ళు కాబట్టి మీకన్నా తెలవాలన్న ఉద్దేశంతో ఒక 2 నిమిషాలు ఆ ప్రాజెక్టు గురించి కూడా అన్నాను. ఊరకే జరగండి, దండం పెడతా. మీకన్నా తెలవాలన్న ఉద్దేశంతో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం ఒక్కసారి చేస్తా. ఒకసారి తెలంగాణను మీరు అర్థం చేసుకుంటే, తెలంగాణ భౌగోళిక పరిస్థితి మీరు అర్థం చేసుకుంటే, తెలంగాణ ఎట్లుంటుందంటే మన రాష్ట్రము గిట్లా గుడిసెలు ఎక్కువ ఉంటుంది, గిట్లా ఏటవాలుగా ఉంటుంది. ఇట్లా మధ్యలోనేమో ఎత్తు మీదనేమో మొత్తం భూములు, మన ఊర్లు, మన జిల్లా, మన మండలాలు అంతా ఎత్తు మీద ఉంటుంది. మీ వీర్నపల్లి లెక్కనే, మీ పక్కన కోనరావుపేట లెక్కనే ఎత్తు మీద మొత్తం గడ్డ ఉంటుంది. నీళ్ళేమో ఈ గుడిసెకు ఒక దిక్కు కిందికి వెళ్ళేమో, ఒక కిందికి వెళ్ళేమో గోదావరి నది పోతుంది, ఇంకో దిక్కుకి వెళ్ళేమో కృష్ణా నది పోతుంది. గోదావరి నది ఏమో 80 మీటర్లు 90 మీటర్లు అంటే సముద్రానికి 80-90 మీటర్ల మీద గోదావరి నది వారుతుంది. అదే కృష్ణానది 100-110 మీటర్ల మీద ఇంకో దిక్కు కృష్ణానది వారుతుంటుంది. మన సిరిసిల్లనేమో 350 మీటర్ల కాడు ఉంటుంది.
హైదరాబాదు 535 మీటర్ల కాడు ఉంటుంది. మీ వీర్నపల్లి దగ్గర దగ్గర 400 మీటర్ల మీద ఉంటుంది. మరి కిందికెళ్ళి మీదకి నీళ్ళు తేవాలంటే ఎట్లా తేవాలి? ఇప్పుడు మనం బోర్లు ఎత్తాం, వేసినప్పుడు ఏం చేస్తాం? బోర్ లోపల నీళ్లుంటే బోర్ వేసి మోటార్ పెట్టి గుంజుతాం. మనం కూడా గదే పని చేసాం, కేసీఆర్ కూడా గదే పని చేసిండు. మేడిగడ్డ అనే కాడ ఎండ 5,000 క్యూసెక్కుల నీళ్లు ఇవాళ కూడా ఈ రోజు ఈ నిమిషానికి కూడా కిందికి వేస్ట్గా పోతున్నాయి. అందుకే కేసీఆర్ గారు అక్కడ మేడిగడ్డ అనే బ్యారేజ్ కట్టిండు. కాళేశ్వరం అంటే ఒక్క బ్యారేజ్ కాదు, కాళేశ్వరంలా 3 బ్యారేజీలు ఉన్నాయి. మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల. కాళేశ్వరంలా 15 రిజర్వాయర్లు ఉన్నాయి. ఇక మీకు ఇటుపక్కకు మలకపేట రిజర్వాయర్ కట్టినా మీరు చూసే ఉంటారు. కొంతమంది చూడొచ్చు, కొంతమంది చూడపోవచ్చు. పక్కనే కోనరావుపేట మండలంలో మన ఈర్నపల్లికి, మన ఎల్లారెడ్డిపేటకు కూడా నీళ్ళు ఇచ్చే రిజర్వాయర్ మలకపేట రిజర్వాయర్. ఆ మలకపేట రిజర్వాయర్ కూడా ఒక ఇస్సా, ఒక భాగం కాళేశ్వరం ప్రాజెక్టుల. అసొంటి రిజర్వాయర్లు 15 ఉన్నాయి. మిడ్మానేర్ ఉన్నది, అన్నపూర్ణ ఉన్నది, రంగనాయక్ సాగర్ ఉన్నది సిద్దిపేట పక్కకు, కొద్దిగా అవతలకి కొండపోచమ్మ సాగరు, ఇంకా కొద్దిగా పక్కకు పోతే మల్లన్న సాగరు, కిందికి పోతే గంధమల్ల, బస్వాపూరు, ఉస్నాబాద్ ముఖాన పోతే గౌరవెల్లి. ఇట్లా 15 రిజర్వాయర్లు కాళేశ్వరంలో ఒక భాగం. 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 21 పంప్ హౌజులు. మరి నీళ్లను గుంజాలి గింత పెద్ద ఎత్తున, ఇంత పెద్ద పెద్ద రిజర్వాయర్లు నింపాలంటే చెరువు కాదు, మొత్తం నదినే మలపాలి, నదినే లేపాలి. లేపాలంటే రోజుకు 2 టీఎంసీల నీళ్లు గుంజాలంటే పెద్ద పెద్ద మోటార్లు పెట్టాలి. 2 టీఎంసీలు అంటే ఎంతరికైనా? హైదరాబాద్ పోయినరా మీరందరూ ఎప్పుడన్నా? హుస్సేన్ సాగర్ చూసిర్రా? హుస్సేన్ సాగర్ మొత్తం కలిపితే 1 టీఎంసీ అంటే రోజుకు 2 హుస్సేన్ సాగర్ల నీళ్లు గుంజాలి. ఆ గుంజి ఏడ మేడిగడ్డకి వెళ్ళి లేపాలి, లేపి అందులో అన్నారంలో పోయాలి, అన్నారంలోకి వెళ్ళి లేపి సుందిలలో పోయాలి, సుందిలలోకి వెళ్ళి ఎల్లంపల్లిలో పోయాలి, ఎల్లంపల్లికి వెళ్ళి మిడ్మానేర్లో పోయాలి, మిడ్మానేర్లకి వెళ్ళి సొరంగ మార్గం ద్వారా మల్కపేటకి వెళ్ళి కిందికి కాలువల ద్వారా ఎల్లారెడ్డిపేట మీదుగా కంచర్ల మీదుగా అటు కిందికి సింగసముద్రం, అది ఒక్క దిక్కు పోతుంది. ఇంకో పాయ అటు ఇల్లంతకుంట మీదకి వెళ్ళి అన్నపూర్ణ, అవతలికి సిద్దిపేట, ఆ మీదికి అటు పోతే కొండపోచమ్మ సాగర్ 618 మీటర్ల మీద. అంటే నెత్తి మీద, తెలంగాణ నెత్తి మీద కుండ పెట్టినట్టు 618 మీటర్ల కాడ అక్కడ ఒక పెద్ద 15 టీఎంసీల రిజర్వాయర్. అటు పక్కకు మల్లన్న సాగరు 50 టీఎంసీల రిజర్వాయర్. మీరు పోయిన తాప అంతకుముందు తాప చూసిండ్రు మీరు. మన నర్మాల చెరువు ఏప్రిల్ నెలలో ఎండల్లో కూడా మత్తళ్ళు దుంకిన మాట వాస్తవమేనా కాదా? ఎట్లా దుంకిందంటే ఈ కాళేశ్వరంలో మేడిగడ్డ కాడ బటన్ ఒత్తితే ఒక్కొక్క స్టెప్ మేడిగడ్డకి వెళ్ళి అన్నారంకి వెళ్ళి సుందిల్లకి వెళ్ళి ఎల్లంపల్లికి వెళ్ళి మిడ్మానేరుకి వెళ్ళి అన్నపూర్ణకి వెళ్ళి మల్లన్న సాగరు, ఆడికెళ్ళి నీళ్ళు ఇడిచి పెడితే మన కుడెల్లి వాగులో వచ్చినాం. కుడెల్లి వాగులోకి వెళ్ళి నీళ్లు వాగెంబడబడి మొత్తం మనకు అప్పర్ మానేరుకు వస్తే నర్మాల చెరువు దుంకుతే, ఆ నర్మాల చెరువు గేట్లు ఎత్తితే కిందికి నీళ్ళు ఇడిచినాం. నీళ్ళు ఇడిచి మధ్యలో 11 చెక్ డ్యాంలు కట్టినాం. చెక్ డ్యాంలు కడితే ఏమైనాయి? ప్రతి చెక్ డ్యామ్ కాడ ఇవాళ బ్రహ్మాండంగా మీకు నీళ్లు నిలువ ఉన్నాయి. ఉత్తగానే జరగలే తెలంగాణలో వ్యవసాయం, ఉత్తగానే కాలే మొత్తం తెలంగాణ సస్యశ్యామలం, ఉత్తగానే కాలే తెలంగాణలో పంటలు ధాన్యం దిగుబడి గిన్ని జరిగింది. అరే ఇవాళ అంటారు ఒక కాంగ్రెస్ వాడు అంటాడు, అన్నా మొత్తం కొట్టుకపోయింది అంటాడు. మొత్తం కొట్టుకోపోలేదురా నాయన, కాళేశ్వరం అనే దానిలో 100 భాగాలు ఉన్నాయి. 100 భాగాలలో ఒక్క భాగం, ఒక్క ముక్క మేడిగడ్డ. ఆ మేడిగడ్డ కూడా ఏంటంటే 1.6 కిలోమీటర్లు, అంటే 1600 మీటర్ల పొడవైన బ్యారేజ్. అంటే దగ్గర మీ వీర్నపల్లి ఈ మూలకెళ్ళి ఆ మూల ఉంటుంది 1600 మీటర్లు, అంటే గంత పెద్ద బ్యారేజ్. ఆ 1600 మీటర్లల్లా 85 పిల్లర్లు ఉన్నాయి. 85 పిల్లర్లలో 2 పిల్లర్ల కాడ సమస్య వచ్చింది. దాన్ని పట్టుకొని మొత్తం కాళేశ్వరం కొట్టుకుపోయింది అంటాడు. జరిగింది ఏంటి అంటే 2 పిల్లర్ల సమస్య వచ్చింది. ఇప్పుడు నిజంగా బుద్ధున్న ముఖ్యమంత్రి అయితే ఏం చేయాలి? నేను ఉత్తగానే అంటలేను, ఇది కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ వాడు తెచ్చిన కరువు అని ఎందుకంటున్నా అంటే, బుద్ధున్న ముఖ్యమంత్రి అయితే, రైతుల మీద ప్రేమున్న ముఖ్యమంత్రి అయితే ఏం చేయాలి? అధికారంలోకి వచ్చిన మర్నాడే ఈసారి వాతావరణ పరిస్థితి ఏంది, రైతుల బతికేంది అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుని ఏం చేయాలి? వెంటనే దానికి రిపేర్ చేయించాలి. నేను ఒక మాట మీకు చెప్తా, మీరు ఒక్కసారి మనసుకి ఎక్కించుకోండి. నేను కరీంనగర్ పోయినప్పుడు నాతో ఒక రైతు అన్న శ్రీనివాస్ రెడ్డి అని ఆయన అన్నాడు నాతో, అన్న
కేసీఆర్ ఉంటే ఏం చేస్తున్నానో తెలియదు కానీ మాకు మాత్రం అమ్మతో నీళ్ళు ఇస్తుండే ఈ పరిస్థితి కేసీఆర్ ఉంటే రాకపోతుండే అనే మాట అన్నాడు. ఇలా మొత్తం రాష్ట్రంలోని రైతుల మాట గదే. కేసీఆర్ ఉంటే ఏదో ఒకటి చేస్తుండే నీళ్లు తెస్తుండే. నిజంగా కూడా కేసీఆర్ ఉంటే బరాబర్ నీళ్లు తెస్తుండే, మేడిగడ్డను రిపేర్ చేస్తుండే. ఎట్లా అంటారా, కేసీఆర్ డిసెంబర్ 3 నాడిగిన ముఖ్యమంత్రి అయితే అదే సాయంత్రం అదే రోజు మొత్తం కాంట్రాక్టర్లను బింట్రాక్టర్లను ఎవడైతే పనిచేసేవాడు ఉంటాడో గుత్తేదారులను అందరిని పిలిపించి కూర్చోబెట్టి నాకు మీరేం చేస్తారో తెలియదు, 2 నెలల మొత్తం మళ్ళా పకడ్బందీగా పొక్తా కావాలి, దానికోసం అవసరమైతే దేశంలో ఉండే 5,000 టిప్పర్లు తీసుకురండి, 4,000 ప్రొక్లైన్లు తీసుకురండి, మొత్తం ఆడ పని పెట్టుండ్రి, 2 నెలలు నాకు కావాలి మా రైతులకు నీళ్ళు ఇస్తా అని చెప్పి గల్లబట్టి పని చేపిస్తుండే, కూర్చోబెట్టి పని చేస్తుండే. ఒక గది ఒక ముఖ్యమంత్రికి ఉండవలసిన కమిట్మెంట్ గది. అంతేగాని బట్టగాల్చి మీదేయాలి, నేను గద్దెనెక్కినకు కూడా ఇంకా ఇదివరకు ఉన్నోని తిట్టాలి, ఎంతసేపు ఇష్టం వచ్చినట్టు మాట్లాడాలి అడ్డంపడు. ఇలా నిజంగా మేడిగడ్డ రిపేర్ అయిపోతే ఆ నీళ్లు లిఫ్ట్ చేస్తే ఇలా తెలంగాణలో గోదావరి పరివాహక ప్రాంతంలో ఈ 13-14 జిల్లాల్లో 1 ఎకరం కూడా ఎండే అవసరం ఉండదు, 1 ఎకరానికి కూడా ఇవాళ ఇబ్బంది ఉండే పరిస్థితి ఉండదు. ఇలా వర్షకాలం అయిపోయి నీళ్లు నిల్వ ఉంచుకునే పరిస్థితి ఉంటుండే. ఎండాకాలంలో కూడా ఇలా బ్రహ్మాండంగా గొంతు ఎండిపోకుండా తాగునీటికి కూడా గోస లేకుండా చూసుకునే పరిస్థితి ఉంటుండే. అయినా ఇప్పటికైనా ఈ ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే, బుద్ధి ఉంటే, రైతుల మీద ప్రేమ ఉంటే, ప్రజల మీద ప్రేమ ఉంటే వెంటనే రిపేర్లు చాలు చేయి. తిట్టుకుందాం, తర్వాత మస్తుగా తిట్టుకుందాం. నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ, నువ్వు లంగా అంటే నువ్వు లంగా, ఈ మాటలు మస్తుగా అనుకోవచ్చు. ఎవడు దొంగనో ఎవడు లంగనో ప్రజలు తెలుస్తారు, దానికి తొందర ఏం లేదు. ముందు రిపేర్లు చేయి, రిపేర్లు చేసి వెంటనే ఆ నీళ్లు లిఫ్ట్ చేసే తరీకా ఉపాయం చూడు. రైతులు చచ్చిపోకముందే, రైతులు మళ్ళీ ఆత్మహత్యల పాలు కాకముందే దమ్ముంటే గా పని చేయి. గా పని చేయడు, తెల్లారులేస్తేంది తిట్టుడే తిట్టుడిగా ఒకటే తిట్టుడు, నోరెంతుంటే గంత. ముఖ్యమంత్రి అని మర్చిపోయాడు, నేను పేగులు మెడలు వేసుకుంటా అంటాడు. పేగులు మెడలు వేసుకుంటారు ఏమనాలి కానీ ఆయన ముఖ్యమంత్రి, పేగులు మెడలు వేసుకుంటా, నేను కత్తిరిస్తా, తోకలు కత్తిరిస్తా, లాగుల తొండలు ఇడిచిపెడతా, ఇవా ముఖ్యమంత్రి మాట్లాడే మాటలు? నిజంగా కరెక్ట్గా చెప్పిండు. అప్పట్లో అడిగిన ఆయనను ఎలక్షన్ ముందు, మరి నీకు ఇదివరకు అనుభవం లేదు కదా సారు, ఎట్లా నడుపుతావు నువ్వు అంటే ఏమన్నాడు, ఏముందివా ముఖ్యమంత్రి పదవి అంటే గుంపు మేస్త్రి పదవి, ఏమున్నది గుంపు మేస్త్రి పని, ఒక గట్లని నన్ను నడుపుతాండి, ఏందో తెలియదు, పిచ్చోని చేతిలో రాయి లెక్క అయిపోయింది. మిమ్మల్ని అందరినీ నేను ఒకటే కోరుతున్నా, ఇలా మాటలు మస్తుగా చెప్పచ్చు, ఫోటోలు మస్తుగా దిగచ్చు, నరకుడు మస్తుగా నరకచ్చు. కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలకు మంచిగా పత్రాలు మాత్రం మనం ఇవ్వచ్చు. ఇప్పుడు 30,000 ఉద్యోగాలు ఇచ్చినా అని చెప్తుండ్రు రేవంత్ రెడ్డి. ఏది 3 నెలల లోపలనే 30,000 ఉద్యోగాలు ఇచ్చినట్టు మొగోడు. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, నిజంగానే అడుగుతున్నా. ఈ మాట అంటున్నందుకు నాకు కూడా కొద్దిగా సిగ్గనిపిస్తుంది కానీ అంటున్నా, తప్పలేదు. నాకు తెలియక అడుగుతానే, పెళ్లి కాకముందే సంసారం చేయకముందే పిల్లలు పుడతారే. అరే నువ్వు వచ్చింది 3 నెలలాయే, ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలే నువ్వు, యాడికెళ్ళి ఇచ్చిన ఉద్యోగాలు? కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలకు నువ్వు ఇలా కాయిదాలు ఇచ్చుకుంటా, నేను 30,000 ఇచ్చినా 30,000 ఇచ్చినా అబద్ధాలు చెప్తాను. నువ్వు సిగ్గని కూడా అనిపించదా? కనీసం కొద్దిగానే నిజత అనిపించదా? చూడరు మీరు ఒకసారి. కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలకేమో కాయిదాలు ఇచ్చుకుంటే నేను ఇచ్చినా అని చెప్తాడు, కేసీఆర్ కట్టిన ఫ్లైఓవర్లకు రిబ్బన్లు కట్ చేసుకుంటా నేను కట్టినా అని చెప్తాడు హైదరాబాద్లో. ఇట్లా ఈ రోజు ఈ ముఖ్యమంత్రి పరిస్థితి ఎట్లుందంటే, చేయాల్సిన పనేమో చెత్తలేడు. రైతు బంధు పడ్డదా అందరికీ వీరినపల్లిలా? ఎవరికి పడలేదు, ఒకసారి చేయలా పట్టుదే పడలే. మరి నరికిండి కానీ బాగా 10,000 ఏముంది, 15,000 ఇస్తా. మరి అడుగురి, మన రైతు సోదరులను అడుగురి, మార్పు మంచిగున్నదే. మరి కేసీఆర్ ఉన్నప్పుడేమో కడుపుల సల్లగా కదలకుండా, మీరు అటు ఇటు చూసకుండా, మీరు ఏ రోడ్ ఎక్కకుండా, ఏ బాధ పడకుండా, వారం రోజుల లోపల టింగు 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 అనుకుంటా మంచిగా రైతు బంధు పడుతుండే. నీళ్లకు గోస లేకుండే, కరెంటుకు గోస లేకుండే, తిప్పలు లేకుండే, మంచిగా ఏ బాధ లేకుండా అన్నీ వస్తుండే టైంకు. అందుకే మీరేమనుకున్నారు, ఇక కేసీఆర్ ఉన్నాయి, ఇచ్చినాయి అన్ని ఉన్నాయి కదా, మంచిగానే ఉన్నాయి కదా, ఇది వీడవడే కొద్దిగా ఎక్కువిస్తా అంటుండే, కొద్దిగా దీని సంగతి ఏందో చూద్దాం అనుకున్నారు. అంతేనా నేను చెప్పింది కరెక్టేనా? మోసపోయింది. అప్పుడే చెప్పిండు కేసీఆర్, మోసపోతే గోసపడతారు, ఆగమైతారు అని చెప్పిండు. నేను అందుకే నేను వీరినపల్లిలో ఉండే మా తమ్ముళ్లకు, మా అన్నలకు, మా అక్క చెల్లెలకు నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నా. మొన్న మరి ఏమైందో మీకు కూడా, అసెంబ్లీ ఎలక్షన్లో కూడా నాకు 200 ఇచ్చారు మెజారిటీ. మీరు వీరినపల్లి మండలంలో 200ఏనా, ఇంకేమైనా ఎక్కువ ఇచ్చారు? ఏడ బాగా వచ్చినాయి? మొత్తం మండలం తమ్ముడు దినకరు, మొత్తం మండలం తమ్మి, వీరినపల్లి గ్రామం కాదు. తమ్ముడు సర్పంచ్ కాబట్టి ఈ ఊరు లెక్కనే చెప్తుండు నాకు.
అట్లా కాదు, మొత్తం మండలం చూస్తే మనకు వచ్చింది 200 మెజారిటీ. సరే 200 కూడా నాకు ఎక్కువనే, ఎందుకంటే నేను మొదటిసారి ఎమ్మెల్యే గెలిచిందే 170 కొడుతాను, దానికంటే ఎక్కువనే వచ్చినాయి కానీ ఒకటే మండలంలో, దానికి బాధ లేదు. కానీ ఈసారి వినోద్ కుమార్ గారి ఎలక్షన్లో మాత్రం 200 మాత్రం సరిపోదు. ఈ బండి సంజయ్ అంటే ఆయనకు బుద్ధి చెప్పాలంటే మాత్రం 200 సరిపోదు. దయచేసి ఒక 4-5 వేల ఓట్ల మెజారిటీ వినోద్ కుమార్ గారికి ఇచ్చే విధంగా దయచేసి మీరు తీర్పు ఇవ్వాలని నేను కోరుతున్నా. ఎందుకంటే 1-2 కాదు, ఇగో గిన్ని హామీలు ఇచ్చిరు వాళ్ళు, చదువుకోరు దయచేసి. నేను చెప్పేది ఏది కూడా వాళ్ళు చెప్పిన మాట చెప్తున్నా తప్ప నేను నా మాట చెప్తలేను, నా కవిత్వం కాదు. మొత్తం కాంగ్రెస్ ఇచ్చిన హామీలు, గిరిజనులకు ఏం హామీ ఇచ్చిండ్రు, మహిళలకు ఏం హామీలు ఇచ్చిండ్రు, మొత్తం 420 హామీలు ఏమి ఇచ్చిండ్రో కాంగ్రెస్ వాళ్ళు మరి కర్రు కాల్చి వాత పెట్టాలి. మనం నిజంగా కొంత బుగులు పెట్టకపోతే, భయపెట్టకపోతే కూడా వాడిగా ఇటనే మోసం చేసుకుంటూ పోతూనే ఉంటాడు. కాబట్టి కంపల్సరీ ఈసారి జిద్దు మీద మీరే వినోద్ కుమార్ అన్నట్టు, మీరే అభ్యర్థి అన్నట్టు మన వాళ్ళందరూ పనిచేయాలి. మొన్న కొద్దిగా డీలో పడ్డారు మీరు, మన అసెంబ్లీలో కొద్దిగా డీలో పడ్డారు. ఎందుకో ఇక మమ్మల్ని కొద్దిగా తగ్గుతూనే బాగుండు అనుకున్నట్టున్నారు, కొద్దిగా తగ్గించిరు, నా మెజారిటీ కూడా కొద్దిగా తగ్గించిర్రు, పర్వాలేదు. ఈసారన్నా ఆ కోపం అనేది పక్కకు పెట్టుర్రి. జర మన క్యాండిడేటు మన పార్టీ గెలిపించుకోవాలి, కింద మీద ఎవడైనా సరే తనలాడాలి. మా రంగంపేటలో కూడా నా మీద కోపం వచ్చింది, ఎందుకంటే పట్టాలు ఇచ్చిండు అంతేనా. మా ప్రభాకర్ అప్పకని అందరు నవ్వుతురు, హనుమాన్లను అందరు నవ్వుతురు, తెలుసు మాకు మీ కోపం మీద దొరికే. పట్టాలు ఇచ్చిండు, ఇంకా రైతు బంధు రాలే, ఏం సంగతి. 10 నంబర్ కలెక్టర్ గారితో నిన్న కూడా మాట్లాడినా, కోర్టు ఆర్డర్ వచ్చింది, చేస్తా సార్ అయిపోయిందని చెప్పారు. జర సంజాయించుకోండి. నేను మాట ఇచ్చి మోసం చేస్తాను కాదు, మీకు పట్టాలు ఇచ్చిన అంటే బరాబర్ ఆలోచించే ఇచ్చిన తప్ప వాడెవడో వచ్చి మీరు మోసం చేయగానే మీరు మోసపోయినరు, వాడు చెప్పింది నమ్మిరు, నాకు రంగంపేటలో మెజారిటీ ఇవ్వలేదు, మీరు అటెండ్ చేసి అంతేనా. అయితే రవీంద్రరావు గారు ఏం చేస్తుండంటే, రేవంత్ రెడ్డి తప్పు కాదు, రేవంత్ రెడ్డి పాపం నిజాయితీగా చెప్పిండు, మోసపోయింది మాత్రం మనోళ్ళు ఏం చెప్తాను. నిజంగా రేవంత్ రెడ్డి ఒక మాట స్పష్టంగా చెప్పిండు. ఏం చెప్పిండు? ప్రజలు మోసపోవాలనే కోరుకుంటారు. టీవీలోనే చెప్పిండు, ఆయన సాటుమాటి కూడా చెప్పలేదు, మీరు చూసి ఉండొచ్చు వీడియో. మోసపోవాలనే కోరుకుంటారు, మోసపు మాటలే నమ్ముతారు, అందుకే మేము మోసం చేస్తాం. ఇది కూడా నిజాయితీగా చెప్పిండు రేవంత్ రెడ్డి. ఆయన తప్పేం కాదు, తప్పు మనదే, తప్పు బరాబర్ మనదే. చెప్తారు కదా ఏదో పాత సామెత, గొర్రె ఎవరు నమ్ముతుంది, ఇక గంతే, అంతకంటే ఎక్కువ చెప్ప. అందుకే ఈసారి మాత్రం ఖచ్చితంగా మనం తప్పకుండా మన పార్టీని, మన అభ్యర్థిని గెలిపించుకుందాం. ఇక ఇంకొక పార్టీ ఉన్నది బీజేపీ. ఇక వాళ్ళు ఏం చేసిరా మీరు ఈ 5 ఏళ్లలో ఎంపీ గారు అని బండి సంజయ్ గారిని అడిగితే ఆయన మీకు ఒకటే చెప్తాడు, ఈరినపల్లికి వస్తే వచ్చిండా, ఎన్నడని వచ్చిండా, మొన్న మొదటిసారి వచ్చిండా. ఈరినపల్లికి ఎన్ని లక్షల కోట్ల రూపాయలు తెచ్చిండే, మోడీ ఆయన జేబులోనే ఉంటాడు కదా, ఎన్ని పైసలు ఇచ్చిండు వీరినపల్లికి, కేంద్ర ప్రభుత్వంకి వెళ్ళి ఎన్ని తెచ్చిండట. ఒక బడి కట్టిండ, గిట్లా ఒక గుడి కట్టిండ, పోనీ తెల్లారులెత్తే దేశం ధర్మం అంటాడు కదా, రాముడు మావోడే అంటాడు కదా, జై శ్రీరామ్ అంటాడు కదా, ఒక గుడి కట్టిండా, ఓ సేవాలాల్ గుడి కట్టిండా ఆయనన్నా. ఏం చేసిండు మరి బండి సంజయ్ ఈ 5 ఏళ్ళు? మీకు ఒకటి నేర్పించిండు, క్యాలెండర్ నేర్పించిండు. అన్నా ఇవాళ ఏం వారం అన్నా, ఇవాళ ఏం దేవుడు అన్నా, రేపేం వారం అన్నా, రేపేం దేవుడు అన్నా, ఎల్లుండేం వారం అన్నా, ఏం దేవుడు అన్నా. కాబట్టి దానికి ఎంపీ ఎందుకే మన క్యాలెండర్ కొనుక్కుంటే అయిపోయాయి. పంతులు నడితే ఆయన చెప్తాడు ఏం దేవుడు, ఏం క్యాలెండరు, ఏం వారం. మంగళవారం ఏ దేవుడు, బుధవారం ఏ దేవుడు, గురువారం సాయిబాబా, శుక్రవారం వెంకటేశ్వర స్వామి, హనుమంతుంది ఏం దినమే, మంగళవారం హనుమంతు. ఇది మనకు గుడెరికే. నేనేమంటున్నా, గది చెప్తానికి ఎంపీ కావన్నా నీకు, గట్టిగా ఉన్నావు అనుకో, ఏమయ్యా బండి సంజయ్ నువ్వేం చేసినావు 5 ఏళ్ళు, ఎంపీగా ఒక్క పని చేసినావా, ఒక ఊరికి వచ్చినావా అంటే అట్లాంటావా, నన్ను నేను దేశం కోసం ధర్మం కోసం పనిచేస్తాను అని అన్నాను. నేనేమన్నా నువ్వు ధర్మం కోసం పనిచేస్తాను అయితే సపరేట్గా మఠం పెట్టుకో, ఆశ్రమం పెట్టుకో. మాకు గీడ ఒక ఆయన ఉన్నాడు ఎల్లరెడ్డిపేట కాడ, ఆయన పేరేందో ఓమోజయనో స్వామీజీ ఉన్నాడు, ధర్మం కోసం ప్రచారం చేసుకుంటాడు. నువ్వు కూడా మఠం పెట్టుకో, ఆశ్రమం కట్టుకో, ధర్మం ప్రచారం చేసుకో. నీకు దానికి ఎంపీ పదవి ఎందుకు పని లేక? ఎంపీ అంటే ఆయన ఏం చేయాలి? వినోద్ కుమార్ లెక్క పార్లమెంట్లో కరీంనగర్కి ఏం కావాలనో అడగాలి, మా ఈర్నపల్లికి ఏం కావాలనో అడగాలి, ప్రజలకి ఏం కావాలనో చెప్పాలి. గవి ఎన్నడూ లేదు. ఆయనకు మాట్లాడరాదు, ఇంగ్లీష్ రాదు, హిందీ రాదు. పార్లమెంట్లో మాట్లాడుకొని తెలుగులో మాట్లాడుతారంటే ఈయన తెలుగు ఎవరికి అర్థం కాదు, మనకు తప్ప కరీంనగర్లో ఎవరికి అర్థం కాదు. ఏ భాషలో మాట్లాడాలి చెప్పు, ఇది బాధ. ఇక అసలు మనం ఎంపీ ఎత్తివి ఆగమై. ఇప్పుడు మళ్ళీ రేపు ఏమన్నా అంటేనేమో ఒక బాధ, గీత మాట అంటావా అంటాడు. నిజంగా ఏం చేసిండే 5 ఏళ్లలో? పిల్లగాన్లకు నెత్తి నిండా మతం పేరు మీద విషం ఎక్కిచ్చుడు తప్ప ఒక్క బుడ్డ పైసా పని చేసిండా? మోడీ గారు అంటాడేమన్నా అంటే మాట్లాడితే రామ్ మందిర్ అని చెప్పి ఇంటింటిగా ఫోటోలు పంపిండా మీకు? వచ్చినాయా? దేవుడి గుళ్ళ భద్రంగా పెట్టిర్రా? ఎట్లయిపోయిందంటే పరిస్థితి, గట్టిగా తిడదామంటేనేమో దేవుణ్ణి అంటావా,
ఎందుకంటే ఇప్పుడు ఓదికేమో దేవుడు ఉండే, కిందనేమో బండి సంజయ్, ఇంకోదికు మోడీ ఉండే. తీసుకుపోయి మన ఆడోళ్ళేమో సీరియస్గా తీసుకుపోయి గుళ్ళల్లో పెట్టబట్టి, పూజా మందిరంలో పెట్టబట్టి. ఇప్పుడు వెనకటికి మనకు ఇళ్లల్లో కరెంట్ చక్కగా ఉండనప్పుడు సాయంత్రం కాగానే అట్లా లైట్ అయ్యక ముందు ఏమవుతుండే ఆ దేవుని పటం మీద ఆయంత ఆ బలులు వచ్చి చేరుతుండే. ఇప్పుడు ఎట్లయిపోయిందంటే బండి సంజయ్ పరిస్థితి కూడా గట్లే ఉన్నది. గట్టికి కొట్టి ఆయన బలి నిలబడదామంటే దేవుడు ఉన్నాడు వెనక, మరి ఈయనేమన్నా తిడదామంటే వెనక రాముడిని అడ్డం పెట్టుకున్నాడు. గట్టి ఉన్నది కథ. నా విజ్ఞప్తి ఏంటంటే మీతో ఎంపీ అంటాడు ఏం పని చేయాలి? ఎంపీ అంటే ఆయనే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అంటే ఆయన పార్లమెంట్ పోవాలి మొదలు. బండి సంజయ్ హాజరు, అక్కడ హాజరు శాతం ఎంతో ఎరికైనా మీకు 5% కూడా లేదు. అంటే 100 రోజులు పనిచేస్తే పార్లమెంట్ 5 రోజులు కూడా పోలే ఆయన. ఆడికి బడి దొంగ, కరెక్ట్ మాట. పార్లమెంట్కి ఓడు పోతే మనం అడుగుతాడంటే అడగడు. పోనీ మోడీ నాకు బాగా క్లోజ్ అని చెప్పి అప్పుడప్పుడు పోయి ఆల్మించుకొని ఫోటోలు దిగుతాడు. పోనీ మోడీని అడగచ్చు కదా, నా కరీంనగర్ పార్లమెంట్లో ఒక IIIT ఇయ్యి, ఒక మంచి విద్యా సంస్థ ఇయ్యి, నాకు ఒక ఇండస్ట్రీ ఇయ్యి, మా వాళ్ళకు మా గిరిజన ప్రాంతంలో ప్రత్యేక ప్యాకేజీ ఇయ్యి, ఇక్కడ అభివృద్ధి కోసం ఇంక కొన్ని 100 కోట్లు 200 కోట్లు ఇయ్యి, ఒక పెద్ద గుడి కడతా 200 కోట్లు ఇయ్యి, ఇవన్నీ అడగచ్చు కదా. ఏది అడిగింది లేదు, 5 ఏళ్ళు మాట్లాడింది లేదు. ఇక్కడ కేసీఆర్ని తిట్టాలి, ఊరి మీద వాడాలి, బొబ్బ పెట్టాలి, పిల్లగాళ్ళని ఎత్తికారాబ్ చేయాలి. ఏంద్రా అంటే హిందూ ముస్లిం, హిందూ క్రిస్టియన్, హిందువై జీవించు, హిందువై గర్వించు. వీళ్ళు లేకముందు హిందూ కాదా మనం? వీళ్ళు లేకముందు బీజేపీ వాళ్ళు రాకముందు మనకు దేవుడు ఎరకలేదా? మన ఇళ్లలో పూజలు చేయరా, వ్రతాలు చేసుకోరా, పండుగలు చేసుకోరా, బొట్టు పెట్టుకోరా? వీళ్ళు వచ్చినాకనే నేర్పించిరా? వీళ్ళే వచ్చి దేవుణ్ణి ఉట్టించి, వీళ్ళే వచ్చి మొత్తం దేవుడేందో మనకు పరిచయం చేసి, వీళ్ళు దేవునికి మనకు మధ్యన అదేదో అంబికా దర్బార్ బత్తి లెక్క భగవంతునికి భక్తునికి అనుసంధానం లెక్క బిళ్ళపియబట్టే. మనకు తెలియదా ఇదివరకు? పోయి పూజలు తెలియదు, పునస్కారాలు తెలియదు, యాగాలు తెలియదు, గుళ్ళుగట్టుడు తెలియదు, గుడికోవుడు తెలియదు, మొక్కుడు తెలియదు. మొత్తం బండి సంజయ్ నేర్పించిండు, మోడీ పంపించినాడు. దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే, దేవుడు అందరి దేవుడే. మనము జై శ్రీరామే, మనము జై శ్రీకృష్ణుడే, మనకు దేవుడున్నాడు, మనకు పండుగలున్నాయి. శివరాత్రి వస్తే జాగారం చేస్తాం, ఇంకో పండుగ వస్తే పూజలు చేసుకుంటాం, అన్నీ చేసుకుంటాం, అన్నిటికీ ముహూర్తాలు చూస్తాం, అన్ని చూస్తాం. కానీ కేవలం దేవుణ్ణి అడ్డం పెట్టుకుని రాజకీయం, కేవలం దేవుణ్ణి అడ్డం పెట్టుకుని నాకు ఓట్లేయండి, నేను దేవుని మనిషిని. నువ్వు దేవుని మనిషి అయితే ఆశ్రమం పెట్టుకో, మఠం పెట్టుకో, ధర్మం కోసం ప్రచారం చేయి. కానీ నేను మిమ్మల్ని అడిగేది ఒకటే, దేశం కోసం ధర్మం కోసం అని చెప్పుకుంటా గాలి తిరిగేటోడు కావన్నా, లేకపోతే కరీంనగర్ కోసం గట్టిగా కొట్లాడేటోడు కావన్నా ఆలోచించుడు తప్ప ఆగం కాకుండ్రి. వినోదన్న ఉంటే కరీంనగర్ కోసం కొట్లాడతాడు, మన కోసం కొట్లాడతాడు. గతంలో వీర్నపల్లిని ఎట్లయితే ఆనాడు దత్తత తీసుకొని పనిచేసిండో రేపటి రోజున కూడా అంతకంటే ఎక్కువ పనిచేస్తాడు. ఇలా మనం ప్రభుత్వంలో లేం. మనకు కరీంనగర్ పార్లమెంట్లో 3 ఎమ్మెల్యేలు ఉన్నారు, 4 కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు. రేపు ఆ 4 చోట్ల కూడా వినోదన్న ఎమ్మెల్యే లెక్క పనిచేస్తాడు. మన నాయకులకు, మన కార్యకర్తలకు కూడా అండగా నిలబడతాడు. నేను కూడా మీకు ఎట్లాగూ ఇదివరకంటే మంత్రిగా ఉన్నప్పుడు కొంత రాకపోక తక్కువ ఉండే, ఇప్పుడు నేను కూడా మీకు తప్పకుండా అందుబాటులో ఉంటూ, అభివృద్ధి ఒకవైపు చేసుకుంటూ అందుబాటులో ఉంటూ, వినోదన్నతో పాటు నేను కూడా ఎంపీగా ఎమ్మెల్యేగా మీకే పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండి మిమ్మల్ని కళ్ళలో పెట్టుకొని కాపాడుకుంటా అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నేను రాకముందు మా సాగర్ అని అన్నాడట మాట, ఇప్పుడు ఆగానే చెప్తున్నాడు, అన్న కొద్దిగా కార్యకర్తలను కాపాడుకోవాలి, చూసుకోవాలని. కాంగ్రెస్ వాళ్ళ కొద్దిగా ఎగురుడు దుంకుడు కూడా ఎక్కువైంది. కొత్తగా అధికారంలోకి వచ్చారు కదా, ఏమైనా పోలీస్ ఇట్లా మనం సోషల్ మీడియాలో ఏమైనా పెట్టంగానే పోలీసు వాళ్ళు ఫోన్ చేస్తారు, అమీన్ సాబ్ ఫోన్ చేస్తాడు, ఎందుకు పెడుతున్నావా కాంగ్రెస్ మీద, ఎందుకు ఇది చేస్తున్నావు, ఎందుకు అది చేస్తున్నావు ఆ అధికారులు కూడా కాంగ్రెస్ తొత్తులాగా పనిచేస్తూ ఉన్నారు. భయపడవలసిన అవసరం లేదు, ఎవ్వలకు బుగులు పడవలసిన అవసరం లేదు. తప్పకుండా, ఎందుకంటే ఇది విప్లవాల గడ్డ. నేను మీకు చెప్పటోని కాదు, వీర్నపల్లి అంటేనే, ఎల్లారెడ్డిపేట మండలం అంటేనే, సిరిసిల్ల నియోజకవర్గం, కరీంనగర్ జిల్లా అంటేనే ఇది విప్లవాల గడ్డ. ఈ నేలలోనే, ఈ గాలిలోనే ప్రశ్నించే తత్వం ఉంది, పోరాడే తత్వం ఉంది. కాబట్టి ఎవ్వనికి భయపడే అవసరం లేదు. ఎవడు మన ఇంటికి కూడా వీకెటోడు ఎవడు లేడు. కాకపోతే కొత్త మురిపం, కొత్త బిచ్చగాళ్ళు కదా, నిన్న కాక మన అధికారంలోకి వచ్చారు కాబట్టి ఎగురుడు దుంకుడు కొద్దిగా ఎక్కువ ఉంటుంది, డైలాగులు ఎక్కువ ఉంటాయి, భయపడకురు. బుద్ధి చెప్పాలంటే మాత్రం ఇప్పుడు దుర్భిక్ష పరిస్థితులు వచ్చినాయి, కరువు మళ్ళొక్కసారి తరుముకొని వస్తున్నది. ఎందుకంటే ఈ ముఖ్యమంత్రికి, ఆయన ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు, వాళ్ళకు కనీసం రైతులను కాపాడుకోవాలన్న సోయి కూడా లేదు. మరి అట్లాంటప్పుడు ప్రభుత్వం మీద కొట్లాడాలంటే మన గొంతుండాలంటే మీ ఓట్లతో మాకు దీవెని ఇవ్వాలి. దయచేసి నేను మిమ్మల్ని కోరేది, మిమ్మల్ని ప్రార్థించేది, వీర్నపల్లి మండలంలోని ప్రతి గ్రామంలో, వీర్నపల్లి మండలంలోని ప్రతి గులాబీ సైనికుడు, ప్రతి గులాబీ బిడ్డ, ఈ జెండా కప్పుకున్న ప్రతి ఒక్కరు మేమే అభ్యర్థి, నేనే నిలబడ్డా, మా కేసీఆర్ నన్నే పంపించిండు అన్నట్టుగా, నేనే వినోద్ కుమార్ అన్నట్టు
దయచేసి మీరు ఒక్కొక్కరు మరి హృదయపూర్వకంగా కష్టం చేసి ఒక్క 10-15 రోజులు గట్టిగా మీరు అనుకుంటే తప్పకుండా మనకు మంచి ఆదరణ వస్తుంది. ఎందుకు ఓటేయాలి కేసీఆర్కు అంటే ఇవాళ మీకు ఎక్కడ పడితే అక్కడ మీకు బోలెడు ఉన్నాయి. ఆడపిల్లలకి ఇచ్చిన కళ్యాణ లక్ష్మి కావచ్చు, రైతులకు ఇచ్చిన రైతు బంధు కావచ్చు, ఊర్లలో ఇచ్చిన రోడ్లు కావచ్చు, మనం వ్యవసాయానికి మనం చేసిన చక్కటి పనులు, నీళ్లు తెచ్చిన విధానం కానీ, మల్కపేట రిజర్వాయర్ నింపిన విధానం కానీ, వీర్నపల్లికి లిఫ్ట్ పెట్టిన విధానం కానీ, ఇట్లా చెప్తే 1-2 కాదు ఎన్నో ఉన్నాయి. ఎందుకు వేయాలి ఓటు కేసీఆర్ కంటే కారణాలు ఎన్నో ఉన్నాయి. గిరిజనులకు రిజర్వేషన్ 6% నుంచి 10% పెంచింది కానీ, తాండాలు 10 కొత్త గ్రామ పంచాయతీలు అయినాయి మన దగ్గర. తాండాలు పంచాయతీలు చేసి మా గిరిజనులకే మా తాండాలో మా రాజ్యం, మా ఈర్నపల్లి కింద మేము ఉండం, మా తాండాలో మేము ఉంటాం అన్నారు. ఇలా తాండాలు గ్రామ పంచాయతీలు అయినాయి. 10 కొత్త గ్రామ పంచాయతీలు అయినాయి ఒక్క మీ వీర్నపల్లి మండలంలో. ఇట్లా గిరిజనులకు స్వయం పాలన అధికారం ఇచ్చినందుకు కానీ, పోడు భూములకు పట్టాలు ఇచ్చినందుకు కానీ ఎన్నో కారణాలు ఉన్నాయి ఎందుకు ఓటేయాలి కేసీఆర్కు అంటే. అదే మరి బండి సంజయ్కి ఎందుకు వేయాలంటే ఒక్క కారణం లేదు. కాంగ్రెస్కి ఎందుకు వేయాలంటే ఇవాళ వాళ్ళకి చెప్పుకునేందుకు ఏం లేదు. ఎందుకంటే పైసలు అవసరం లేని పనులేమో చేసినట్టు చూపెడతాడు. కానీ ఎక్కడనైతే పెద్ద పెద్ద హామీలు ఇచ్చిండో, 1,67,00,000 మంది ఆడబిడ్డలకు నెలకు 2,500 రూపాయలు ఇస్తా అన్నాడు. ఇంతవరకు అతి లేదు గతి లేదు. రైతులకు 40 లక్షల మంది రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నాడు. దాని మీద కదలిక లేదు. 500 బోనస్ ఇస్తా అన్నాడు క్వింటాల్కు. మరి రైతన్నలను కూడా అడుగుతున్నా, ఏప్రిల్ 15కో 20 ఎప్పుడు కోతలు చాలైతే మీ వీర్నపల్లిలో? ఏప్రిల్ ఎప్పుడు? మరి మనం ఇప్పుడు గట్టిగా అడగాలి. మరి ఈసారి కన్నా బోనస్ ఇస్తావా ఇయ్యవా నీ సంగతి ఏందని అడగాలి. ఎందుకంటే ఎండిన పంటలు ఎండినాయి, మిగిలిన బతికిన పంటలను కాపాడుకోవాలి కదా, వాటికి బోనస్ ఇవ్వాలి కదా. బోనస్ క్వింటాల్కి 500 ఖచ్చితంగా ఇవ్వాలి. ఒకసారి తప్పించుకున్నాడు, నేను ఇప్పుడే గద్దెకెక్కిన నాకే మెరక అని చెప్పి డిసెంబర్లో తప్పించుకున్నాడు. అప్పటికే కోతలు చాలైనాయి. సరే మనం కూడా ఊకున్నాం. ఈసారి ఊకునేది లేదు. ఈ ఎండాకాలం పంట మాత్రం ఖచ్చితంగా బోనస్ ఇచ్చి తీరాల్సిందే 500 రూపాయలు. కానీ నాకు తెలుసు రేవంత్ రెడ్డి హుషారుగాడు ఏం చెప్తాడు, అరే ఎలక్షన్ కోడ్ వచ్చింది పోయి నేనేం చెప్తా అంటాడు. అందుకే మనం ఏం చెప్పాలంటే ఎలక్షన్ కోడ్ రాకముందే జీవోది, ఎలక్షన్ కోడ్ రాకముందే జీవోది. మార్చి 13కో 14కో ఎలక్షన్ కోడ్ వస్తుంది అంటాను. దానికంటే ముందే ఆర్డర్ తీస్తే ఏమవుతుంది, కోడ్ అడ్డం రాదు. అర్థమైందా మీకు? ఆర్డర్ తీసినాం అనుకో, తర్వాత ఎలక్షన్ వాడు ఆపడు, కమిషన్ వాడు ఆపడు, బోనస్ ఇచ్చుకోవచ్చు. ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే ఆ పని చేయాలి. గవేం చేయకుండా ఊకదంపుడు ఉపన్యాసాలు, కేసీఆర్ని తిట్టుడు, కాళేశ్వరం మునిగిపోయిందని అబద్దాలు ప్రచారం చేసుడు, నీళ్లు ఎత్తిపోసే అవకాశం ఉండగా ఆ పని చేయకుండా డ్రామాలు చేసుడు, ఇవన్నిటినీ మనం తప్పకుండా ప్రజల్లో ఎండగట్టాలి. దొంగ ప్రచారాలు చేసే కాంగ్రెస్ నాయకులను తప్పకుండా నిలదీయాలి. మన నాయకుడు కేసీఆర్ గారు వస్తున్నాడు 12 తారీఖు నాడు కరీంనగర్లో ఎస్ఆర్ఆర్ కాలేజీకి వస్తున్నాడు. నేను ఇప్పుడే ఆగన్నకు చెప్పినా, రాజిరెడ్డికి చెప్పినా, మన సీనియర్ నాయకులందరికీ కూడా చెప్పినా, మన వీర్నపల్లికి వెళ్ళి కూడా కనీసం ఒక 2,000కు తగ్గకుండా దయచేసి మీరు రావాలి, 2,000 మంది రావాలి. మా తమ్ముళ్ళు యువకులు ఉత్సాహవంతులు. ఎందుకంటే మనం ఏ పని కరీంనగర్లో ఎస్ఆర్ఆర్ కాలేజీలో చాలు చేసినా సక్సెస్ అయినాం. ఈసారి కూడా తప్పకుండా అక్కడికి వెళ్ళి చాలు చేద్దాం. జాన్సన్ ఒకసారి అక్కడి నుంచి చాలు చేస్తున్నాం. మీరందరూ కూడా కరీంనగర్ కథన బేరిలో పాల్గొనాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ 12 తారీఖు నాడు మధ్యాహ్నం 3:30-4 గంటలకు మరి బ్రహ్మాండంగా ఈ సభ జరుగుతుంది. దానికి మీరందరూ కూడా వచ్చి విజయవంతం చేయాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ నేను మా తమ్ముడిని మీకు పరిచయం కాలేజీల క్లాస్మేట్, ఆ తమ్ముడు కూడా నాతో పాటు వచ్చింది, మీకు పరిచయం చేయాలి. ఎందుకంటే వీర్నపల్లిలో మా గిరిజన సోదరులు చాలా మంది ఉంటారు. మీలో ఒకడు తమ్ముడిని కూడా ఒక్క నిమిషం మాట్లాడవలసిందిగా కోరుతూ, నువ్వు కాకపోతే తెలుగులో కాకుండా గోరుమాటలో మాట్లాడాలి. ఓకే, మళ్ళీ పేరు పేరున మీ అందరు కూడా నమస్కారాలు తెలియజేస్తూ జై తెలంగాణ. తమ్ముడు బూక్యా జాన్సన్ నాయక్ గట్టిగా సపట్లతో స్వాగతం. जय सेवालाल. आज वीरनपल्ली मंडलेमा इलेक्शन वासु अत वीरनपल्ली मंडलेमा से हमारो भैया वर्किंग प्रेसिडेंट केटीआर गारे ने स्टेज पर वैसे ने सेरी नामलू तो वेड़ा वेदाच काबट्टी अंदरिकी ना नमस्कारालु. कांचेनी भैयार आशीर्वादेती केसीआर आशीर्वादेती खानापुरे में 2003 से ओटेती ओडगो पण अपने ई पार्टी आयोजना गोरेन काय किदे चको अपन से भूल गए. 10% रिजर्वेशन दिनो ग्राम पंचायत तांडाले ने ग्राम पंचायत किदो
अपने बेटियों ने वाया करन कल्याण लक्ष्मी दिनो गोरेन कोई दिटे कोनी खाली मैनिफेस्टो में तांडालन ग्राम पंचायती कराचा कनके कोई किदे कोनी कतराई को स्कीमे केसीआर सार आयोजन किदे फोड़ पट्टाल दिने अपन भाई भेने वांसाकन कतो 20 लाख रुपया स्कॉलरशिप देने अमेरिकन मेले 1 करोड़ रुपया लोन कोई काम करा सकतो दिने पण इससे छोड़ देन इससे भूल जान जैसे का अपन तप्पू कर ली देखन से बाधा पड़ रहे सारी तेलंगाना में अपन केसीआर ने असो महाराजे ने अपन वोट घाले कोनी कन हमार खानापुर कोनी सारी तेलंगाना में आज बाधा पड़ रहे से मार एकद विनती तमेने कसन कतो अपन आवाज होता न रतो ऊं पर अपन बीआरएस आवाज होता न रतो अपन रिजर्वेशन काणा कचे ई बीजेपी पार्टी तम हर दे रकाळडो रिजर्वेशन काणा कचे आपण रिजर्वेशन रतो जाते अत्र वेला कररेचा 6% रिजर्वेशन येती केसीआर 10% रिजर्वेशन दिनो कोनी मालूम गए आज अपन भाइयों ने बहने ने आईआईटी में जॉब से मां से 10% रिजर्वेशन वेरी से दयचेसी तमसे आचो मेजॉरिटी थी अपन विनोद सारे ने विनोद भैया ने वो अपने वासु लड़ाई मारे छे सवार रिजर्वेशन कोई काढ़ा छे कतो अपने वासु आड़े पड़े वालो अपनो विनोद भैया छे सेनी तम मस्तु दोपहरे थी मस्तुवाळा थी बैठे छो मने ये अवकाशम दिने वीरनपल्ली में अब मत तो तमार भेनो सुरेश नायक बाय जेडपीटीसी अब से मालम छजोगुण छे हमारे 10 सेगाजन भी एवडी छे जेर कारणे एक हफ्ता तमेने सेनी अपने एक ज पार्टी छे अपन गोर भाई ने बहने देख एक ज पार्टी छे खनी है ई बीआरएस पार्टी अपन गोरे जाते दिनी जो कोनो रिजर्वेशन दिनी अब तमेन सेनी मालम बंजारे हिल्से में सेवालाल महाराजेर गुड़ी 20 से 50 करोड़ थी होता है सेवालाल महाराज अड़गू मेलो जाता है अपने गुड़ी बांधे कोई बांधे गए आलोचना सदा किदे कोनी गुड़ी आलोचना सदा किदे कोनी हनु बांधुकन कोई बंगला बांधो तो दी रूमे बांधो से पण सार अपने वासु 20 से 50 करोड़े थी एक 10,000 मन के बेसरा बंगला हैदराबाद में वत्स बांधो से सेवालाल महाराज चालो जाते बंजारा भवन जेर कारणे तमसे अब आवाज इलेक्शन में अपने गोरेर अपने रिजर्वेशन रेणु हनुदकन कतो कंपल्सरीगा अपन से बीआरएस पार्टी ने कार गुर्तु वोट गालन जिताणुकन सेनी एक हफ्ता जय सेवालाल कहते हुयो राम राम कहते हुयो ई अवकाशम इच्चिन वीरनपल्ली मंडल प्रजाप्रतिनिधुलकु सिरिसिल्ला मंडल प्रजाप्रतिनिधुలు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు జై తెలంగాణ మావన్కి భాష వస్తుందో రాదో టెస్ట్ పెట్టిన బాగానే మాట్లాడినట్టున్నాడు మీరు మాట్లాడినట్టు సప్పట్లు కొట్టిరు మరి అర్థమైనట్టే ఉంది మంచిగానే మాట్లాడిందా పర్వాలేదా నాకు కూడా కొద్దిగా అర్థమైంది తమ్మి అయితే నాకు ఇప్పుడే అనుకుంటుంటే ఇదేమో స్కూల్ కనబడుతుంది అవతలకేమో రైతు వేదిక కనబడుతుంది మనం కట్టింది ఊళ్ళో కొద్ది ఇంకా చాలా ఉంటాయి ఇంటింటి ముంగట నల్లా ఉంటాయి చాలా ఉంటాయి దయచేసి బీజేపీ వాళ్ళు అడిగితే ఓటు అడగనికి వస్తే అరే మీరు ఒక్క పని చూపెట్టుర్రా బయట అని అడుగుండ్రి అంత ఎక్కువ అడగకుండ్రి ఒక్క పని చూపెట్టుర్రు మీరు చేసింది మీ బీజేపీ మీ మోడీ చేసిన ఒక్క పని చూపెట్టండి చూపెట్టి ఓటు అడగండి అని దయచేసి అడగండి పిల్లలకు ముఖ్యంగా యూత్కి దయచేసి సంజాయించుకోండి ఇళ్ళల్లో చెప్పండి ఇంకెన్ని రోజులు మతం పేరు మీద ఎన్ని రోజులు దేవుని పేరు మీద రాజకీయాలలో మోసపోదాం దయచేసి మన కోసం ఒక యోగ్యుడు విద్యాధికుడు విద్యావంతుడు మన కోసం కష్టపడే వినోద్ కుమార్ గారిని గెలిపించుకుందాం మళ్ళా కూర్చుందాం నేను మా గ్రామం బై గ్రామం కూర్చుంటా వీర్నపల్లిలో కూడా ప్రతి గ్రామ నాయకులతో నేనే కూర్చుంటా డైరెక్ట్గా మీతోని మాట్లాడుకొని ప్రతి ఊళ్ళే ఏం సమస్యలు ఉన్నాయి ఇప్పటికి ఏం పరిష్కారమైంది ఇంకేం చేయాలనో కూడా రాబోయే 4-5 రోజుల్లోనే కరీంనగర్ మీటింగ్ తర్వాత కూర్చుందాం కరీంనగర్ మీటింగ్ విజయవంతం చేసుకుందాం వినోద్ కుమార్ గారి కారు గుర్తు మీద ఓటేసి గెలిపించుకుందాం వీర్నపల్లి మండలంలో ఈసారి 200 అయితే దాటిస్తారు కదా పక్కా 200 పార్ కరేంగేనా పక్కా 100% ఎంత అంటే 200 ऊपर అంటే 210 ఏంటిది అగో ఓడిపోయినప్పుడు కూడా 1500 ఇచ్చిరు కానీ మరి గెలిచినప్పుడు 200 ఇచ్చిరని చెప్తున్నాను ఏది మన వినోద్ ఓడిపోయినప్పుడు 2000 ఇస్తారా పక్కా సరే చూద్దాం ఇక 2000 సంగతి చూద్దాం నేను మర్చిపోను మరి టార్గెట్ మనసులో పెట్టుకొని పోతున్నా మరి మీ అందరికి కూడా మళ్ళొక్కసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు నమస్కారాలు జై తెలంగాణ జై జై తెలంగాణ థ్యాంక్ యూ
కష్టపడి తెచ్చుకున్న తెలంగాణను ఒక దొంగ Like, share, subscribe.